Welcome to LAFX Fixed Classes. Today మనం RRB లో టాప్ 30 క్వశ్చన్స్ లో మొదటి క్వశ్చన్ చూడండి. మొదటి క్వశ్చన్ ఏమంటే రితిక్ అండ్ సంజయ్ టుగెదర్ ఇన్వెస్టెడ్ 79,200 ఇన్ బిజినెస్. మనకి ఇద్దరు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, రితిక్ ఉన్నారు, సంజయ్ ఉన్నారు. వీళ్ళిద్దరు కలిపి ఒక వ్యాపారం స్టార్ట్ చేశారు. ఇద్దరు కలిపి 79,200 అనేది ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేశారు. అయితే ఎండ్ ఆఫ్ ది ఇయర్ వాళ్ళ యొక్క ప్రాఫిట్ క్వశ్చన్ లో ఇచ్చాడు మనకి. వాళ్ళ ఇద్దరు యొక్క ప్రాఫిట్స్ రితిక్ ప్లస్ సంజయ్ యొక్క ప్రాఫిట్ ఎంత ఇచ్చాడంటే క్వశ్చన్ లో మనకి 16,500 ఇచ్చారు. అయితే దీంట్లో సంజయ్ యొక్క షేర్ వచ్చేసి 3,600. ఇంట్లో సంజయ్ యొక్క షేర్ వచ్చి 3,600. అయితే వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ డిఫరెన్స్ అడిగాడు క్వశ్చన్ లో మనకి. వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ డిఫరెన్స్ అడిగాడు. సో నేను ఇక్కడ ఆప్షన్స్ రాస్తున్నాను. 42,824, 46,440, 44,640, 42,889 అనమాట. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ రేషియో, టోటల్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఇది వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఇది టోటల్ ఇన్వెస్ట్ ఇదంతా. సో ఇప్పుడు చూస్తే మనకి ఇది ప్రాఫిట్ రేషియో. ఇయర్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ కాబట్టి ఇక్కడ మనకి దీనికి రేషియో తీసుకోండి. రేషియో తీసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 3 5s, ఇక్కడ 3 5s, 55. ఇది ఎంతమ్మా 312 అనమాట. సో వీటి యొక్క టోటల్ అమౌంట్ ఇదే కదా, ఇది 79,200 అనేది 55 అయితే మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు వీళ్ళిద్దరు యొక్క రేషియో ఎంత అవుతుంది, ప్రాఫిట్ రేషియో. ఇది 12 అయింది అనుకోండి, 55 నుంచి వీళ్ళిద్దరు కలిపి 55, ఇది 12 అయితే ఇది ఎంత అవుతాం, ఇది 43 అవుద్ది, అంతే కదా. అంటే వీడి యొక్క ఇదంతా 43. సో మన క్వశ్చన్లు ఏమడిగాడంటే వాళ్ళిద్దరి యొక్క డిఫరెన్స్ కావాలి ఇప్పుడు. అంటే వీళ్ళిద్దరికి డిఫరెన్స్, ఇన్వెస్ట్మెంట్ డిఫరెన్స్ అడిగాడు. సో ఎంత అమ్మ, ఇక్కడ 3 నుంచి 1 తీస్తే ఇక్కడ 1, 3 1. అంటే మనకు కావాల్సింది 31 వాల్యూ కనుక్కోవాలి. 31 వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇలాంటి క్వశ్చన్స్ ని 792 into 100 చేసుకున్నాను, డివైడెడ్ బై 55 into 31. ఏమమ్మా ఇప్పుడు చూడండి, మీరు అబ్జర్వ్ చేశారు అనుకోండి, ఇక్కడ 5 11s, ఇక్కడ 5 20s, నెక్స్ట్ ఇక్కడ 11 7s, 77 11 2s. సో మనకి ఇప్పుడు ఎంత వస్తుందమ్మా, 72 into 20 into 31, అంతేనా. 5 నుంచి 3, ఇక్కడ 1, సో ఇక్కడ 3 నుంచి 1, ఇక్కడ సరిపోయింది. ఇప్పుడు చూడండి, సో ఇది మనం క్యాల్కులేట్ చేస్తే ఆన్సర్ వస్తుంది, అంతే కదా. ఇప్పుడు ఏం చేస్తాను, 72 into 31 ముందు మల్టిప్లై చేస్తాను. లాస్ట్ లో 0 ఉండాలి, ఖచ్చితంగా మనకు 0 ఆన్సర్ రావాలి కాబట్టి ఆప్షన్ ఇది అవ్వదు, ఆప్షన్ ఇది అవ్వదు. సో ఇక్కడ చూడండి, 7 3 21, ఇక్కడ 0 2, 7 1 7, ఇక్కడ 3 6, ఎంత వస్తుంది 13 అనమాట. ఇక్కడ ఎంతమ్మా, ఇక్కడ 2, ఇది 3, ఇది 2, ఇది 2, ఎంత వచ్చింది మనకి 22, ఎంత వచ్చింది 22,320. దీన్ని ఇప్పుడు మనం ఎంత చేయాలి, మల్టిప్లై బై 2, ఎంత వస్తుంది 22,320, 22,320, ఇక్కడ 0, ఇక్కడ 4, ఇది 6, ఇది 4, ఇది 4, 44,640 రావాలి. సో ఆన్సర్ వచ్చేసి C లో ఉంది కాబట్టి ఆప్షన్ వచ్చి C అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ సెక్టర్ ఈజ్ ఫార్మ్డ్ బై ఏ circular arc with radius 9 cm. Next subtending 18 degrees angle, center of angle. What is its perimeter అన్నాడమ్మా. యూజ్ పై వాల్యూ 3.14. మన రీసెంట్ RRB NTPC లో ఇచ్చారు క్వశ్చన్. ఒక సెక్టర్ ఉందంటమ్మా. సెక్టర్ అనేది ఏంటంటే ఈ షేప్ లో ఉంటే సెక్టర్. ఈ సెక్టర్ కి మనకి రేడియస్ ఇచ్చాడు క్వశ్చన్ లో, ఇది 9 cm, ఇది 9 cm. నెక్స్ట్ దీని యొక్క యాంగిల్ ఇచ్చాడు, ఇది 18 degrees. సో దీని యొక్క పెరిమీటర్ అడిగాడు మన క్వశ్చన్ లో. దీని యొక్క క్వశ్చన్ ఏమడిగాడు అంటే పెరిమీటర్ అడిగాడు మనకి. ఇక్కడ చూడండి ఆప్షన్స్ 24.13 సెంటీమీటర్స్, 20.83 సెంటీమీటర్స్, 23.83 సెంటీమీటర్స్, 21.34 సెంటీమీటర్స్. గుర్తుపెట్టుకోండి. చూడండి ఈ క్వశ్చన్స్ ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేస్తానో, ఇవి మనకి రీసెంట్ ఎగ్జామ్లో వచ్చిన హై క్యాలిక్యులేటెడ్ క్వశ్చన్స్ ఇవి. సో బేసిక్ ప్రతి 30 క్వశ్చన్లో లేదంటే ప్రతి 25 క్వశ్చన్లో మనకి 2-3 క్వశ్చన్లు చాలా క్యాలిక్యులేటివ్ ఇస్తాడమ్మా.
సో ఆ క్వశ్చన్ ఎలాగ ఆప్షన్ త్రూ చేయాలనేదే ఈ వీడియో అనమాట. ఇప్పుడు చూడండి, ఇది 9 సెంటీమీటర్స్ 9 సెంటీమీటర్స్ 18 డిగ్రీస్. మనకి ఏం అడిగాడంటే పెరిమీటర్ అడిగాడు. పెరిమీటర్ అంటే ఏంటంటే ఈ బౌండరీ అనమాట. ఈ మొత్తాన్ని పెరిమీటర్ అంటాం, ఓకేనా. ఇది మొత్తాన్ని పెరిమీటర్, ఈ లోపల ఉన్నది ఏరియా అనమాట. సో మనకి పెరిమీటర్ కావాలంటే ఏంటి, దీన్ని ఆర్క్ లెంత్ అంటారు, ఎల్ అనమాట. ఇది ఆర్క్ లెంత్ అంటే ఈ రెండు రేడియస్ ప్లస్ ఎల్ అనమాట. ఎల్ ప్లస్ 2r అనేది మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఎల్ ప్లస్ 2r అనేది మనం ఇప్పుడు కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి సార్ అంటే మనకి లెంత్ కనుక్కోవడానికి ఫార్ములా ఉంటుంది. లెంత్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటమ్మా, బేసిక్ గా ఇది ఆర్క్ లెంత్ కాబట్టి θ/360 ఇంటూ 2πr ప్లస్ అది 2r అనమాట. ఈ ఫార్ములా వేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఇక్కడ చూడండి, θ వాల్యూ ఎంత 18/360 ఇంటూ 2 ఇంటూ 20. మనకి పై వాల్యూ ఎంత వాడుకున్నాడు క్వశ్చన్ లో ఒక ఇండికేషన్ ఇచ్చాడు. పై వాల్యూ అనేది 3.14 వాడమన్నాడు. 3.14. నెక్స్ట్ రేడియస్ ఎంత అమ్మా, రేడియస్ వచ్చి 9 ప్లస్ 2r కాబట్టి 18. సో ఇది మనం సాల్వ్ చేయాలి. ఇది సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఎలా సాల్వ్ చేయాలి సార్ ఈ క్వశ్చన్ అంటే. ఇప్పుడు బేసిక్ మనకు ఇది 1820s లో పోతుంది కాబట్టి ఇది ఉంచండి. నెక్స్ట్ ఇది ఎంతలో పోతామో ఇది 10 లో పోద్ది, ఓకేనా. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేసి 18కి యాడ్ చేయాలి. మనకు ఆన్సర్ వచ్చి అన్ని ఆప్షన్ 18 కంటే ఎక్కువ ఉండాలి. ఆన్సర్ ఎలా ఉండాలమ్మా, 18 కంటే ఎక్కువ ఉండాలి. 18 కంటే ఎక్కువ ఉన్నాయి, అన్ని 18 కంటే ఎక్కువ ఉన్నాయి, అవునా. అన్ని ఆప్షన్స్ 18 కంటే ఎక్కువ ఉన్నాయి. ఎలా సాల్వ్ చేయాలి సార్ అంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇది పాయింట్ తీసాను కదా, పాయింట్ పక్కన పెడితే 314 ఇంటూ 9 కదమ్మా. ఇది 9 4 జా 9 36, ఇక్కడ 3 9 1 జా 9 12, ఇక్కడ 1 9 3 జా 27 28. సో కింద 100 ఉంటుంది కాబట్టి 28 చూడండి అమ్మా 28.26. ఇప్పుడు 28.26 అంటే +2 అంటే ఇక్కడికి ఎంత వస్తుంది ఇక్కడ చూడండి. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తే 18 కన్నా జస్ట్ 12.8 అంటే 2 కన్నా ఎక్కువ ఉండాలి. 2 కన్నా ఎక్కువ అంటే 20కి +2 ఎక్కువ ఉండాలి. అంటే ఎక్కడ ఉంది, సారీ 18 + 2 ఎక్కడ అంటే ఇది ఎక్కువ అయిపోతుంది. నెక్స్ట్ ఇది కూడా ఎక్కువ అయిపోతుంది, ఇది కూడా ఎక్కువ అయిపోతుంది. మిగిలిన ఆన్సర్ ఎంతమ్మా 20.83 అనమాట. ఇలాగ ఆప్షన్ బట్టి అలా చేయాలి, సాల్వ్ చేయాలి అనేది ఇక్కడ మనకి కాన్సెప్ట్ అనమాట ఇక్కడ. ఓకే అమ్మ, అర్థమైంది క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్స్ అన్ని మీరు చేయగలరు, చేయలేరని కాదు, కానీ ఏంటి ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఆప్షన్ త్రూ ఎలా చేయాలనేది ఇక్కడ కాన్సెప్ట్ అనమాట. ఇక నెక్స్ట్ చూడండి, థర్డ్ క్వశ్చన్. ఈ పేపర్ మీకు మన ఫిక్స్డ్ టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది, మీరు అందరూ డౌన్లోడ్ చేసుకోండి. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ది బేస్ ఆఫ్ ది రైట్ సర్క్యులర్ సిలిండర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 18% అండ్ హైట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 141%, దెన్ వాట్ పర్సెంట్ ఈజ్ ఇంక్రీజ్డ్ క్లోజెస్ట్ ఇంటీజర్ అడిగాడు, ఇన్ ఇట్స్ వాల్యూమ్ అడిగాడు. ఇది కూడా మనకి అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్లో అడిగాడు. అండర్ గ్రాడ్యుయేట్ మన జరిగిన అండర్ గ్రాడ్యుయేట్ ఎన్టీపీసీలో ఇచ్చిన క్వశ్చన్ అమ్మ ఇది. సో నేను ప్రతి క్వశ్చన్స్కి ఆప్షన్స్ ఎందుకు రాస్తానంటే మీరు రేపు పొద్దున ఆప్షన్ బట్టి ఎలిమినేషన్ చేయాలి. 58% అంటే 60, 62, సో 65%. సో మన క్వశ్చన్ ఏమన్నాడంటే మనకి ఒక ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ది బేస్ సిలిండర్ డిక్రీజ్ అనమాట. అంటే 2%లో ఒకటి 18% తగ్గింది, ఇంకోటి మళ్ళీ 18% తగ్గింది. థర్డ్ వచ్చేసి హైట్ 141% పెంచాడు అనమాట. సో నెట్ చేంజ్ అడిగాడమ్మా మన క్వశ్చన్లో. ఏం అడిగాడు, నెట్ చేంజ్ అడిగాడు. మనకు కావాల్సిన నెట్ చేంజ్ ఎంత అడిగాడు. చాలా మంది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎలా చేస్తారంటే రేషియో మెథడ్ వాడతారు. రేషియో మెథడ్ వాడగాడు అంటే ఇప్పుడు సపోజ్ 18/100 అంటే ఎంతలో రాసుకోవచ్చు అంటే 2 9s 2 50s అంటే 15 నుంచి 9 పోతే 41 అలా వేసుకొని చేస్తారు. అలా చేయకూడదు. దీన్ని సక్సెస్ఫుల్ మెథడ్లో చేసుకుంటే మనకి అప్రాక్సిమేషన్ వాల్యూ వస్తుంది. చూడండి మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు -18 -18. సో ఈ రెండుకి సక్సెస్ఫుల్ కట్టారు అనుకోండి. ఫస్ట్ ఈ రెండుకి సక్సెస్ఫుల్ కట్టారు అనుకోండి. 18 + 18 ఎంత 36 -18 ఇంటూ 18/100 ఎంత ఇది 36 - 3124 కదా. సో దీన్ని 36 నుంచి ఫర్ సపోజ్ 36 కదా, 36 నుంచి 4 తీసే 32 పాయింట్ అది 76 అప్పుడే కదా 100 అవుద్ది. అంటే -32.76 -32.76 కదా. దీనికి అప్రాక్సిమేషన్ ఎంత తీసుకోవచ్చు. నేను బేసిక్గా 33 తీసుకున్నాను అనుకున్నా.
33% అనుకోండి. ఈ 33%కి నెక్స్ట్ చూడండి, ఈ 32%కి నెక్స్ట్ ఈ రెండుకి మనం సక్సెస్ఫుల్ కట్టాలా, అవునా? అంటే ఇప్పుడు -33 ప్లస్ 141 ప్లస్ మైనస్ కాబట్టి 141 ఇంటూ 33 బై వచ్చి 100 ఏమమ్మా సక్సెస్. ఇప్పుడు 141 నుంచి 33 తీయండి, ఎంత అమ్మా? 141 నుంచి 41 నుంచి బేసిక్ 31 తీస్తే ఎంత వస్తుంది? ఇక్కడ ఎంత అమ్మా? 7, ఇక్కడ 7, ఇక్కడ చూడండి 141 33, 11 నుంచి 1 తీసి 3 తీస్తే 8, సో 3 ఇంకా 13 అంటే ఇక్కడ 0, 108 అంతే కదా, 108. సో ఇక్కడ 108 ప్లస్ 108 మైనస్ ఇక్కడ చూడండి ఇది 141 ఇంటూ 3 చేస్తారు, ఎందుకంటే 11 యొక్క మల్టిపుల్ మనకు తెలుసు కాబట్టి. 3 చూడండి, 3 1 3, ఇక్కడ 12, ఇక్కడ 1, ఇక్కడ 4 అమ్మ 100. సో ఇక్కడ ఎంత వస్తుంది మనకి? 4. సో ఇది కొంచెం ఇది ఎంత వచ్చింది మనకి? దీన్ని 11తో మల్టిప్లై, 4 2 3 2, ఇక్కడ 4 ఎంత అమ్మ? 3, ఇక్కడ 5 6, ఇది 400 కాబట్టి ఎంత వచ్చింది? 46.53. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 108 నుంచి 46.53 అని మైనస్ చేయాలి. 108 అంటే ఇప్పుడు 47 అన్నాను అనుకోండి, 108 నుంచి మనకి 47 తీసారనుకోండి, అప్రాక్సిమేట్ ఎంత వస్తుంది? ఇక్కడ 1, నెక్స్ట్ ఇది ఎంత? 61 అంతేనా? 61. ఇక్కడ పాయింట్ నియరెస్ట్ ఏముంది? 61 పాయింట్ సంథింగ్ ఎంత వస్తుంది కాబట్టి 61 దగ్గరలో ఏముంది? 62 ఉంది కాబట్టి మనకి ఆన్సర్ వచ్చి 62% అనమాట. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? లేదంటే మీరు రేషియో పద్ధతిలో చేశారంటే టైము సరిపోదు. సో ఈరోజు ఇచ్చిన క్వశ్చన్లు అన్ని క్యాలిక్యులేటివ్ క్వశ్చన్స్ అన్నీను, మొత్తం 30 క్వశ్చన్లు కూడా క్యాలిక్యులేటివ్ క్వశ్చన్లో. ఈ క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఎగ్జామ్లో ఆప్షన్ ఎలా చేయాలో అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ సిలిండర్ rod has an outer curved surface area of 75,000 centimeters, so 7,500 centimeters square. If the length of the rod is 87 centimeters, then the outer radius of the rod, correct 2 places of decimals, take pi value 22/7. ఇది కూడా మనకి రీసెంట్ ఎన్టీపీసీలో ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్. ఇది కూడా గ్రాడ్యుయేట్లో ఇచ్చాడు ఈ క్వశ్చన్. మనకు ఇప్పుడు ఏమన్నాడంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చేసాడు, 2πRh వాల్యూ మన క్వశ్చన్లో ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడమ్మా? 77,500. సో మనకి హెచ్ వాల్యూ క్వశ్చన్లో 87 సెంటీమీటర్ ఇచ్చాడు హెచ్ వాల్యూ. మనకి ఏమడిగాడంటే ఇప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి బాగా, 16.52, 13.71, 13.68 అండ్ 14.09. ఇప్పుడు మనకి ఇది ఆన్సర్ కనుక్కోవాలి. సో బేసిక్ క్వశ్చనే, దీంట్లో రాకెట్ సైన్స్ ఏం లేదు, కానీ క్యాలిక్యులేషన్ అనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ఇది 2πRh కదా మన కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఇప్పుడు సో దీన్ని 2 ఇంటూ 22/7 ఆర్ మనకు కనుక్కోవాలి. హెచ్ ఇచ్చాడు 87 ఇచ్చాడు. సో మనకి ఇది 75 ఎలా రాసుకోవచ్చు అంటే 75 ఇంటూ 100 రాసుకోవచ్చు కదమ్మా. ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేస్తాను చూడండి. నేను ఎలా సాల్వ్ చేస్తాను సార్ అంటే ఇప్పుడు మనకి ముందు 2తో చూడు, 250s కదమ్మా, ఇది 250s ఓకేనా, 250s. ఇంకెంతలో పోతుంది? ఇక్కడ చూడండి 2తో చేయండి, ఇక్కడ 2 11s, ఇక్కడ 2 25s. సో ఇప్పుడు మనం చేస్తే ఇక్కడ 75 ఇంటూ ఇక్కడ 25 ఇంటూ 7 డివైడెడ్ బై 11 ఇంటూ 87, 11 ఇంటూ 87. చూడండి అన్నీ చూడండి పాయింట్స్లో ఉన్నాయి, క్యాలిక్యులేషనే కదా ఇవన్నీ. చూడండి నెక్స్ట్ చూడండి. ఇప్పుడు నేను ఎలా చేస్తాను దీన్ని? 25 7s ఎంతమ్మా? 25 7s 175, 75 ఇంటూ 175 డివైడెడ్ బై 11 యొక్క మల్టిపుల్ మనకు తెలుసు కాబట్టి ఇక్కడ 7, అది 15, ఇక 1 ఎంత? 957. సో 957 ఓకేనా, 957 కాబట్టి ఇప్పుడు నేను దీన్ని ఎలా చేస్తానంటే ఇక్కడ చూడండి 75 ఎలా రాసుకోవచ్చు. ఇప్పుడు నేను 75ని 25 ఇంటూ 3 కింద రాసుకున్నాను. 75ని 25 ఇంటూ 3 రాసుకున్నాను. ఇప్పుడు 3తో వచ్చామండి, ఇది 3 3s 1357 కదమ్మా. 93s ఎంత?
57, 93 57, 313. సో ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? ఇప్పుడు 175, 25 మల్టిపుల్ మనకు తెలుసు కాబట్టి 25 తో 25 25 రెండు జీరోస్, అది 25 7 175 కదా, 175 ఇక్కడ 0, అది 125. సో ఇక్కడ 5 ఇది 7, నెక్స్ట్ ఇక్కడ 12 13, ఇక్కడ 1 ఎంత వచ్చింది మన 43758 అంటే 391తో డివైడ్ చేయాలి. సో ఖచ్చితంగా మనకి ఇప్పుడు చూస్తే 1లో పోతే అన్ని 1లో ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు మామూలు చేద్దాం. 75 ఇది 319 కాబట్టి 1, సో 319. సో 70 నుంచి 9 తీస్తే ఇక్కడ 8, తర్వాత ఇక్కడ 1, ఓకేమ్మా, ఇక్కడ కూడా 1, ఇక్కడ 5, ఇక్కడ 3లో పోద్ది అంటే ఖచ్చితంగా ఈ రెండు ఆప్షన్లు అయితే అవ్వు. సో చేస్తే ఇక్కడ ఎంత వస్తుందమ్మా? 319 ఇంటూ 3, 9 23 2 ఎంత, ఇక్కడ 5 9 ఎంతమ్మా? 957. సో 957. సో ఇక్కడ మనకి ఎంత వస్తుంది ఇప్పుడు? ఇక్కడ 8 అంతే కదమ్మా, 8. ఇక్కడ ఎంత? 7 నుంచి 5 తీస్తే ఇక్కడ 2, ఇక్కడ 2, సో ఇక్కడ 5. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 7 ఉంది, ఇక్కడ చూడండి 13తో మొదలవ్వాలి, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 6 ఉంది. 6తో మల్టిప్లై చేసాం అనుకోండి 18 దగ్గరికి వెళ్తాం, అదే 7తో మల్టిప్లై చేసాం అనుకోండి 21 వరకు వెళ్తాం కాబట్టి సో మనకి ఆన్సర్ ఎంత అంటే 13.71 అనమాట. రేడియస్ ఎంత వచ్చింది మనకి? 13.71. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Next question, find the volume of the sphere having a diameter 16.8 centimeters. Correct 2 decimals అన్నాడు. చూసారా ఎలాంటి క్వశ్చన్స్? చూడండి, సో ఇక్కడ చూడండి మా క్వశ్చన్ మనకి ఇప్పుడు ఏమడిగాడు? వాల్యూమ్ అడిగాడు. వాల్యూమ్ అంటే ఏంటి? 4/3 πr³ అనమాట. వాల్యూమ్ ఫార్ములా అదే కదా. మనకి డయామీటర్ 16.8 ఇచ్చాడు అంటే రేడియస్ ఎంత అవుతుంది? ఇప్పుడు మనకి 8.4. రేడియస్ ఎంత అవుతుందమ్మా? 8.4 రేడియస్. ఇప్పుడు చూడు దీనికి వాల్యూమ్ కట్టాలి. వాల్యూమ్ ఎలా కడతారు చూడండి. వాల్యూమ్ స్పేర్ యొక్క వాల్యూమ్ 4/3 πr³ కదమ్మా. ఇప్పుడు చూడండి దీన్ని 4/3 ఇంటూ 22/7 ఇంటూ r³ 8.4³ అనమాట. సో 8.4³ ఎలా రాసుకుంటాం? 84/100 10 ఇంటూ 84/10 దీన్ని స్క్వేర్ కడుతున్నాను ఎందుకంటే క్యూబ్ కాబట్టి. ఇప్పుడు చూసుకుంటే మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఎంతలో పోతుంది? ఇక్కడ 21 కదా, 21 కదా, 21 4లు చూడండి, 21 4 84. ఓకేనా? ఎంతమ్మా? 4. ఇది పైకి పోయింది. ఇంకా కింద ఎంత? 100 ఉంది కాబట్టి ఇలా ఉంచండి. కింద ఎంత ఉందో 100 ఇలా ఉంచండి. నెక్స్ట్ అదంతా 16 ఇంటూ 22 ఇంటూ 84 స్క్వేర్. అవునా? 84 స్క్వేర్. ఇప్పుడు చూడండి 84 స్క్వేర్ చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. 84 స్క్వేర్ని మనం ఇంకెలా రాసుకోవచ్చు? 84 స్క్వేర్ చూడండి, 84 స్క్వేర్ కట్టేద్దాం. 8 స్క్వేర్ 64, 64 4 16 8 32 అంటే 64. సో ఇక్కడ 6 ఇది 5 ఇది 0 ఇక్కడ 1 7056. ఈ 7056కి ఇప్పుడు మనము చూడండి 7056 ఉంది కదమ్మా. ఈ 7056 ఇక్కడ 16 ఉంది కదా. ఇప్పుడు మనకి 22తో 11 ఉంటుంది దీంట్లో కాబట్టి దీన్ని 11 × 2 చేశాను అనుకోండి. సో 16 32. దీన్ని 30 + 2తో చేద్దాం.
సో మనకు వస్తుంది ఈజీ. ఇక్కడ చూడండి 6 మూల 18 1, 5 మూల 15 16 21 అది 0. సో ఇక్కడ నెక్స్ట్ 7056 7056 ఈ 12 ఇక్కడ 1 ఇక్కడ ఎంత మొత్తం ఇక్కడ 11 అది 14. సో ఇప్పుడు యాడ్ చేయండి 14112 అంటే ఇక్కడ 2 ఇక్కడ ఎంత అమ్మది 9 చూడండి ఇక్కడ 7 ఇది 5 నెక్స్ట్ ఇక్కడ 2 ఇది 2 అనమాట. 2 చూడండి నెక్స్ట్ ఏం మిగిలింది ఇక్కడ మనకి ఎంత వచ్చింది ఇప్పుడు ఇది వచ్చింది. ఇప్పుడు దీనికి ఇప్పుడు మనకి వాల్యూ ఎంత వచ్చింది ఇప్పుడు 11 ఉండిపోయింది 11తో చేయాలి కాబట్టి 225792కి మళ్ళీ డబుల్ ఇక్కడ 2 ఇది 9 ఇది 7 ఇది 5 ఇది 2 ఇది 2 ఇక్కడ చూడండి ఖచ్చితంగా మనకి ఇక్కడ 24తో స్టార్ట్ అవ్వాలి ఆన్సర్. 24 అన్ని దాంట్లో ఉన్నాయి ఓకే అలా ఉంచండి. లేదా ఇక్కడ 2 ఇక్కడ ఇది 92 ఎంతమ్మా 11 ఇక్కడ 1 ఇక్కడ 1 ఇక్కడ 7 లాస్ట్ 7 1 ఉండాలి. లాస్ట్ 7 1 ఎక్కడ ఉంది 1 ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏ అనమాట. సో ఇలా సాల్వ్ చేసుకోవాలి. లాస్ట్లో 7 ఉండాలి కాబట్టి లాస్ట్ 7 1 1 ఉంది కాబట్టి అలా చేసుకోవాలి ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది ఏ ట్రయాంగులర్ హూస్ 3 sides మెజర్స్ 11 centimeters 15 centimeters 16 centimeters అన్నాడు. చూడండి మంచి క్వశ్చన్ ఇది. చూడండి మనకి ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు. ఈ ట్రయాంగిల్లో చూడండి ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు. ఈ ట్రయాంగిల్లో డిఫరెంట్ సైడ్స్ ఇచ్చాడు. 11 ఇది ఒకటి 15 ఇది 16 ఇచ్చాడు. దీని యొక్క మనకు ఏమన్నాడంటే ఏరియా కనుక్కోమన్నాడు. ఏరియా కనుక్కోమంటే ఇది ఏ ట్రయాంగిల్ అమ్మిది ఏ ట్రయాంగిల్ ఆల్ సైడ్స్ అనే డిఫరెంట్ కూడా ఏ సైడ్స్ ఏ ట్రయాంగిల్ అవుద్ది స్కాలన్ ట్రయాంగిల్ కదా ఇది. స్కాలన్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటంటే ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి అండ్ ఎస్ మైనస్ సి రూట్ ఓవర్ అనమాట. సో అక్కడ ఎస్ అంటే ఏంటి సార్ అంటే సెమీ పెరిమీటర్ అనమాట. ఈ మొత్తం యాడ్ చేసి బై 2 చేయాలి. ఇక్కడ చూడండి 7 11 15 ఎంతమ్మా ఇక్కడ ఎంత 26 అంతే కదా 11 అది 26 అది 16 ఎంత ఇది 42 42/2 అంటే ఎంత వస్తుంది 2 2 2 1 అంటే 21. సో మనకి సెమీ పెరిమీటర్ ఎంత వచ్చింది 21. సో 21 ఇంటూ ఇక్కడ ఎంతమ్మా 5 అక్కడ 6 అక్కడ 10. సో దీనికి ఇప్పుడు మనం రూట్ కట్టాలి. ఇది చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. చూడండి ఒకసారి ఎలా చేస్తే వస్తుంది సార్ ఆన్సరు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి ఇక్కడ చూడండి ఎంత ఇది 7 ఇంటూ 3 కదా ఇది. నెక్స్ట్ దీన్ని ఎలా రాసుకోవచ్చు 3 ఇంటూ 2 ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు 5 ఇంటూ 2 అనమాట ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకి 2 3s ఉన్నాయి కాబట్టి ఒక 3/8 తెచ్చేయండి. 2 2s ఉన్నాయి కాబట్టి ఒక 2/8 తెచ్చేయండి. ఇక్కడ 2 5 ఉన్నాయి కాబట్టి ఒక 5/8 తెచ్చేయండి. ఇంకేమైంది √7 మిగిలింది అవునా. √7 ఇక్కడ 3 2s 6 6 5s 3 2s 6 5 30 అంటే 30 ఇంటూ √7 మల్టిప్లై చేయాలి. ఇక √7 చూసారు వాల్యూస్ అలాగే ఇచ్చారు ఇంటీజర్లో ఇచ్చారు కాబట్టి √7 వాల్యూ ఎంతమ్మా 3.24. సో మనకి ఇక్కడ 30 ఇంటూ 3.24 మల్టిప్లై చేయాలి. 30 ఇంటూ 3.24 మల్టిప్లై చేయాలి. 324 ఇంటూ 3 4 మూల 12 1 3 2 6 7 3 3 ఎంతమ్మా √7 వాల్యూ ఎంత √7 వాల్యూ మనకు కావాలి. ఇప్పుడు √7 వాల్యూ ఎలా కడతా చూడండి. √7 వాల్యూ దీని ఎలా రాసుకోవచ్చు 9 మైనస్ చూడండి 9 మైనస్ ఎలా చేయొచ్చు √7ని 9 మైనస్ 2 కాబట్టి √2 ఓకేనా. దీన్ని ఇక్కడ 3 ఇక్కడ బై 2 దీన్ని 6 వేయండి అంటే ఇకంతా మనకి 3 మైనస్ ఎంత వస్తుంది 1/3 అంటే 0.33. సో మనకి ఎంత 2 పాయింట్ సంథింగ్ అవునా 2 పాయింట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 3 నుంచి
0.33 అనేది మైనస్ చేయండి. ఇక్కడ 7, ఇక్కడ 9 నుంచి 6, అదంతా మాది అక్కడ 2 ఉంటుంది. 2.67 అంటే 30.2.6 అప్రాక్సిమేషన్ అంటే మనకి 69 పాయింట్ సంథింగ్ ఎంత వస్తుంది. 69 దగ్గర 78 పాయింట్ సంథింగ్ ఎంత 79 దగ్గరలో ఉన్నది ఏముందంటే 79 సెంటీమీటర్ స్క్వేర్ అనమాట. సో దీన్ని ఇలా చేసుకోవాలి. ఓకేనా? Next question. The area of the one side of the rectangular box is 45 centimeters square and the area of another edge side is 24 centimeters square. If the area of the top surface, the third side is 30 centimeters square, find the volume of the box. So adjacent basic question amma. ఒక రెక్టాంగిల్ యొక్క adjacent basic question ఎప్పుడైనా క్వశ్చన్ లో కనిపించింది అనుకోండి, ఆ వాల్యూస్ మొత్తాన్ని ఇంటూ చేసి స్క్వేర్ చేసేస్తే వచ్చేస్తుంది ఆన్సర్ అనమాట. ఇక్కడ చూడండి, 270, 60, 540 and 180. సో ఇప్పుడు మనకి ఏమడిగాడంటే క్వశ్చన్లో ఇప్పుడు మనకి వాల్యూమ్ అడిగాడు కాబట్టి మొత్తం అన్ని 45 ఒక సైడ్, ఇంకా 25 ఒకటి, 24, నెక్స్ట్ 30. దీనికి మనం రూట్ చేస్తే వచ్చేది ఆన్సర్ అనమాట. ఎలా సార్ ఇప్పుడు చేయండి, ఎలా చేస్తారు? మీరు చూడండి, బేసిక్ దీన్ని రాసుకోవచ్చు. ఇక్కడ 15 3 45, ఇది 15 2, ఓకేనా? ఇదంతా 3 8 అంతే కదా, 3 8 24. సో ఇక్కడ 2 15 ఉన్నాయి కాబట్టి 15 బయటికి తెచ్చేయండి. ప్లస్ ఇక్కడ 2 3 ఉన్నాయి కాబట్టి 3 బయటికి తెచ్చేయండి. దీనిలో ఎలా రాసుకోవచ్చు? 4 × 2 8 16 కాబట్టి ఇది 4, అంతేనా? 15 3 45, 45 4 ఎంత అవుతుందంటే 180. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. సెవెంత్ క్వశ్చన్ అది. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. 8th క్వశ్చన్ ఏమన్నాడంటే, ఏ హాలోస్పియర్ సెల్ ఈజ్ మేడ్ ఆఫ్ మెటల్ ఆఫ్ డెన్సిటీ 15 గ్రామ్ per centimeter cube. Its internal and external radius are 8 centimeters and 11 centimeters respectively. What is the mass of in kg of cell అడిగాడు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటమ్మా, ఒక హాలోస్పియర్ ఉంది. ఈ హాలోస్పియర్ ఏమన్నాడంటే ఇంటర్నల్ రేడియస్ ఇచ్చాడు, ఎక్స్టర్నల్ రేడియస్ ఇచ్చాడు. అయితే వాడి యొక్క ఒక గ్రామ్ వచ్చేసి ఒక సెంటీమీటర్ క్యూబ్కి ఒక గ్రామ్ 15 grams ఉన్నదంట. అయితే కేజీలో చెప్పుకున్నాడు ఆన్సర్. కేజీలో ఎంత అన్నాడు క్వశ్చన్. మనకు కావాల్సిన కేజీలో కావాలమ్మా, కేజీలో కావాలి క్వశ్చన్. మనకి ఇప్పుడు ఏమన్నారంటే హాలోస్పియర్. బేసిక్గా మీకు స్పియర్ యొక్క ఫార్ములా ఏంటి? మామూలుగా స్పియర్ ఇదేమన్నాడు, హాలోస్పియర్ అన్నాడు, హెమిస్పియర్ అన్నాడు, హాలోస్పియర్ అన్నాడు. మామూలు స్పియర్ ఫార్ములా ఏంటి? 4/3 πr³ కదా మామూలు ఫార్ములా. వాడు హాలోస్పియర్ ఫార్ములా ఏమంటే 4/3 π × r³ - r³ అనమాట. ఇది హాలోస్పియర్ యొక్క వాల్యూమ్ అనమాట. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేయాలి. అలా సాల్వ్ చేయాలి సార్ అని చూడండి. ఇప్పుడు దీని వాల్యూ మన క్వశ్చన్లో ఎంత ఇచ్చారంటే 15 grams per meter cube, 15/1000. ఇది మనం సాల్వ్ చేయాలి. చూడండి, అన్ని డెసిమల్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను మనకి 4/3 π × క్యాపిటల్ R వాల్యూస్ 11 ఇచ్చాడు, స్మాల్ r వాల్యూస్ 8 ఇచ్చాడు. ఇక్కడ చూడండి 11³ ఎంతమ్మా? 11³ 1331, 8³ 512, 8³ ఎంత? 512. సో ఇక్కడ మనం సాల్వ్ చేసాం అనుకోండి, ఇక్కడ 9, ఇక్కడ 1,
ఏమమ్మా ఇక్కడ 1 ఇక్కడ ఎంత ఉంటుంది 8 8 19 దీన్ని ఇక్కడ చూడండి ఎలా చేయండి ఇంటూ 22/7 ఇంటూ 8 19 ఇంటూ 15/1000 ఈ 1000 అలా వచ్చాడు కాసేపు. సో ఇక్కడ చూడండి ఒకసారి ఇప్పుడు 3తో చేసాం అనుకో 3 27s ఇక్కడ 3 3s 7తో చేసాం అనుకోండి 7 3 21 7 4 28 7 3 21 6 7 9 63 39. సో ఇది మనకి 39 వచ్చింది. ఇప్పుడు మనం సాల్వ్ చేయాలి. 39 4 22 ఇంటూ 50 సాల్వ్ చేస్తే వస్తుంది ఆన్సర్. 1000 ఉంది కాబట్టి అన్ని 2 ప్లస్ పాయింట్స్ రావాలి, అన్ని పాయింట్స్ వచ్చాయి. ఒకసారి యూనిట్ ప్లస్ చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి 4 ఇంటూ 22 ఇంటూ 13 ఇంటూ 15/1000 కదా మనకు రావాలి ఆన్సర్. ఓకే చూడండి 4 8 8 9 72 5 2 10 కానీ ఇక్కడ మనకు అలా రాదు. చూడండి యూనిట్ ప్లస్ అవ్వదు. సో కంప్లీట్ సాల్వ్ చేద్దామా? సాల్వ్ చేద్దాం. చూడండి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇది 88 కదమ్మా ఇంటూ 88 కదా. ఇప్పుడు దీన్ని 39 ఇంటూ 15 చేస్తాను. 15 3 45 15 3 45 450 అది 135. సో ఇక్కడ 5 ఇది 8 ఇది 5 5 5 85. సో ఇక్కడ 88 ఉంది కదా ఖచ్చితంగా అందులో 11 ఉంటుంది కాబట్టి ఇప్పుడు 585 ఏంటంటే నేను సింపుల్గా ఈ 585ని సింపుల్గా ఏం చేస్తానంటే 8తో మల్టిప్లై చేస్తాను. 8 5 40 0 4 8 64 68 ఇక్కడ 6 8 5 40 46 ఏమమ్మా ఎంత వచ్చింది 4680. ఇప్పుడు దీంట్లో 11 ఉంటుంది కాబట్టి 4680 ఇక్కడ 0 ఇక్కడ 8 ఇక్కడ 6 ఇది 4 అనమాట. సో ఇక్కడ 0 ఇక్కడ 8 ఇక్కడ 4 ఇక్కడ 1 ఇక్కడ 11 ఇక్కడ 1 అంటే మనకి ఎంత వస్తుంది కింద 1000 కాబట్టి ఒక 0 పోతుంది, ఇక్కడ 0 0 పోతుంది, ఇంకా 51.48 51.48 రావు. 51.48 ఆప్షన్ బిలో ఉందన్నమాట. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. A cuboid has a dimensions 10 centimeters and 8 centimeters and 6 centimeters. If the largest possible cube cut from the one of the corner of the cuboid, what is the total surface area of the remaining portion? Total surface area అడిగాడు క్వశ్చన్ లో. ఓకే క్యూబాయిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి 2 ఇంటూ ఎల్బి ఇంటూ బిహెచ్ ఇంటూ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్ అనమాట. హెచ్ఎల్ అంతేనా? ఒకసారి చూడండి అంటే మనకి ఫార్ములా ఏంటి ఫార్ములా ఇక్కడ ఓకే మనకి డైమెన్షన్స్ ఇచ్చాడు. ఒక 10 ఇచ్చాడు, 8 ఇచ్చాడు, ఇంకా 6 ఇచ్చాడు. సో ఇక్కడ మీరు ఆప్షన్స్ చూడండి 376 సెంటీమీటర్ స్క్వేర్, 372, 360 అండ్ 366. ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడు దీని యొక్క ఏం కావాలి టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్ అనమాట. సో ఇది ఎల్, ఇది బేస్, ఇది హైట్ అనమాట. ఇక 2 ఇంటూ ఈ 2 మల్టిప్లై చేయండి 80 ప్లస్ నెక్స్ట్ 6 ఇంటూ 48 ప్లస్ ఇక్కడ 60. ఓకేనా? ఇప్పుడు ఎంత ఇది 140 అది 48 2 ఇంటూ 188. సో లాస్ట్ 16 ఉండాలి, ఈ 2 అవ్వవు. సో 8 16 ఒకటి ఉంటుంది కాబట్టి 7 అంతేనా? 188 ఇంటూ 6 ఇక్కడ 1 కదమ్మా, ఇక్కడ 1 ఉంటుంది 7 కాబట్టి 376. ఆప్షన్ వచ్చేసి ఏ. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. An open metallic box is 60 centimeters long and 4 centimeters wide and 23 centimeters height. If its thickness is 3 centimeters, if 1 centimeter cube of the metal used, the box weight 0.5 grams. Find the weight of the box అని అడిగాడు. సో వెయిట్ ఆఫ్ ది బాక్స్ కావాలంటే లోపల ఉన్న వాల్యూమ్ నుంచి బయట ఒక వాల్యూమ్ మైనస్ చేసేస్తే మనకి ఆ బాక్స్ యొక్క వెయిట్ అనేది మనకి తెలిసిపోతుంది. బాక్స్ యొక్క వెయిట్ ఎలా వస్తుందమ్మా లోపల నిన్న
వాల్యూమ్ నుంచి బయటకు వాల్యూమ్ తీస్తే మనకి బాక్స్ వెయిట్ అనేది తెలిసిపోద్ది. ఎలా చేయాలి సార్ చూడండి ఒకసారి ఆప్షన్స్ రాస్తాను చూడండి. మనకి ఇక్కడ 10.42 ఆప్షన్ ఏ, 10.84, 8.42, 9.24. సో మనకి వాల్యూమ్ కాదు, వాల్యూమ్ అంటే లోపల వాల్యూమ్ నుంచి బయట వాల్యూమ్ నుంచి లోపల వాల్యూమ్ తీసాడమే. లోపల వాల్యూమ్ ఎంత ఇచ్చాడు 60 × 40 × 23. దీని నుంచి లోపల వాల్యూమ్ తీయాలి, 2 వాల్యూమ్స్ కాబట్టి ఇక్కడ 54, 34 × 20. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఏంటంటే మనము 0.5తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. ఈ మొత్తాన్ని 0.5తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఇక్కడ చూడండి ఖచ్చితంగా చేయాల్సిందే. చూడండి ఇప్పుడు నేను కొంచెం జీరో చేస్తాను అనుకోండి, 6 4 24, 2 0. సో ఇక్కడ మనకి 2 డిజిట్ మల్టిప్లికేషన్ తెలుసు కాబట్టి 24 × 23. ఇదంతా 4, ఇది 12, ఇక్కడ 6, 8, 14 కదా ఇది, ఇక్కడ 2, ఇది 5, నెక్స్ట్ ఇది 5. సో ఇక్కడ మనకి ఎంత వచ్చింది వాల్యూ, ఈ మొత్తం వాల్యూ 55200. ఇప్పుడు నెక్స్ట్ దాన్ని చూడండి 54 × 34. సో ఇక్కడ 15, అది 16, అది 20, అది 12, సో 32. సో ఇక్కడ 6, ఇది 3, 8, ఇది 1, 183. సో 183 6కి డబల్ 183 6 అంటే 12, ఇక్కడ అంతా 7, 16, ఇక్కడ 1, 3672, అది 0 కాబట్టి 0. ఈ మొత్తాన్ని తీసేప్పుడు 0.5తో మల్టిప్లై చేయాలి. 55200 నుంచి 367230 అనేది మైనస్ చేయండి, 0, ఇక్కడ 8, ఇక్కడ 11 నుంచి 7 తీస్తే 4, 11 నుంచి 7 తీస్తే 4, ఇక్కడంతా 14 నుంచి ఇక్కడ 8, అంతే కదమ్మా, ఇక్కడ 8 కదా, 8, ఇక్కడ ఎంత ఉంటుంది, ఇక్కడ 1, ఇక్కడ 4, 1, ఓకేనా. దీనికి కూడా మనం ఏం చేయాలంటే 0.5 అంటే 5/10. సో 0 0 పోతుంది కాబట్టి ఇక్కడ చూడండి అంటే 1848. దీన్ని ఇప్పుడు 5తో మల్టిప్లై చేయాలి. 8 5 40, ఇక్కడ 4, 5 4 24, 2, 8 5 40, 42 4, 5 1 5 4 9 అంటే 9240. కానీ ఇక్కడ మనకి ఇది గ్రామ్స్లో వచ్చింది. మనకు ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా గ్రామ్స్లో, 9240 అనేది గ్రామ్స్లో వచ్చింది. దీన్ని కేజీలో మార్చాలంటే 1000 కాబట్టి 0 పోతే మనకి 9.24. ఆన్సర్ వచ్చి డి అమ్మ, ఓకేనా. ఇలా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆర్పిఎఫ్ ఎస్ఐలు వచ్చే క్వశ్చన్ అమ్మ ఇది. ఏ ఫ్రాక్షన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ది 18.75%. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ 8/9? మనకి వాల్యూ ఏమడిగారంటే 8/9 ఇంటూ 2r² వాల్యూ మనకి క్వశ్చన్లో అడిగాడు అనమాట. సో ఇక్కడ మనకు ఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడంటే 18.75% ఇచ్చాడు, 18.75% ఇచ్చాడు. ఇక్కడ మీరు ఆప్షన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇది 1, ఇది 0.75, 0.6 అంటే 0.25. ఇప్పుడు మనకి చూడండి మనకి ఏం అడిగాడు చూడండి, ఇది మనకి ఇప్పుడు కావాలా. ఇప్పుడు బేసిక్గా 8.75ను ఫ్రాక్షన్లో మార్చుకోవాలి. ఫస్ట్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మనకి బాగా తెలిసిన ఫ్రాక్షన్ 6.25 ఫ్రాక్షన్ వల్ల ఎంత అమ్మా 6.25 అంటే దీని రాసుకో 6 and 1/4, 6 4 24, 25/4 ఇటు 100 చేసాను 24 అంటే ఇది ఎంత ఇది 1/16 వాల్యూ కదా. ఇది 6.25 వాల్యూ 1/16 కాబట్టి దీనికి డబుల్ ఉంది కాబట్టి త్రిబుల్ ఉంది కాబట్టి 3 చేసామనుకోండి. సో దీనికి కూడా 3 చేయాలి. ఇప్పుడు ఎంత వచ్చింది ఇది 3/16 అనమాట. ఆర్ వాల్యూ క్వశ్చన్లో నీకు ఎంత వచ్చిందంటే 3/16 వచ్చింది. సో ఇక్కడ ఆర్ వాల్యూ అక్కడ పెట్టుకోవడమే. ఎలా పెట్టుకోవాలి సార్ చూడండి, 8² 64, అది 9 ఇంటూ ఇక్కడ చూడండి r² కదా 2 ఇంటూ
6 అంతేనా? ఇక్కడ చూడండి ఆర్ ప్లస్ ఇక్కడ పెట్టాడు అనుకోండి, ఆర్లో 2 ఇంటూ 3/16 ఇంటూ 2 ఇంటూ 3/16. దీనికి దీనికి క్యాన్సిల్ కదమ్మా, ఇది ఏమమ్మా, దీనికి క్యాన్సిల్. సో ఇక్కడ చూడండి, సారీ తప్పేసాను ఒకసారి. ఇక్కడ చూడండి 64/9 ఇంటూ 2 ఇంటూ 3/16 ఇంటూ 2 ఇంటూ 3/16. ఇక్కడ ఎంతలో పోతుంది? 8లో పోతుంది కదా, ఇది కూడా 8లో పోతుంది. 864 కదమ్మా ఇది. 3 3 9. సో ఓవరాల్ ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా? 1. సో ఆప్షన్ వచ్చేసి ఏ. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లతా బై ఏ సెకండ్ హ్యాండ్ స్కూటీ ఫర్ 30,000. ద వాల్యూ ఆఫ్ స్కూటీ depreciates rate of X% yearly. If the scooty was sold price 20,667 after 2 years, what is the value of X? ఓకేనా, రేట్ అడిగాడు మనకి ఇప్పుడు. సో మనకి ఏం అడిగాడమంటే క్వశ్చన్లో రేట్ అడిగాడు. సో 19%, 16%, 17%, నెక్స్ట్ 18%. సో ముందు ఎంత ఉండేది మనకి? 20,667, ఇక్కడ 300. ఇప్పుడు దీన్ని 3తో చేస్తే ఎంత అమ్మది? 10,000. ఇది ఎంత వస్తుంది అంటే 3,889. ఓకేనా, 889. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేశారనుకోండి, ఇక్కడ దేని యొక్క స్క్వేర్ ఇది 100. సో ఇది ఎంత ఇది? సో 8 అంటే 83. సో ఎంత ఇది? 83. సో 100 నుంచి 83 తీస్తే ఎంత వస్తుంది అమ్మ? ఇది 17% అయినా అదంతా 7 17%. సో బేసిక్ క్వశ్చన్ ఇది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్. ద పాపులేషన్ ఆఫ్ విలేజ్ ఇంక్రీజ్డ్ at 25% annually. If the present population 84,050, what was the population 2 years ago? అంటే మనకి ప్రజెంట్ పాపులేషన్ ఇస్తాడు, 2 సంవత్సరాల ముందు ఎంత పాపులేషన్ ఉందో అడిగాడు. చూడండి మనకి రేట్ ఎంత ఇచ్చాడమ్మా క్వశ్చన్లో? 25% ఇచ్చాడు. ఓకేనా, 25% ఫ్రాక్షన్ వల్ల ఎంత? 1/4. సో మన 2 years కాబట్టి 4 ఉండేది 5 అయితే దీని స్క్వేర్ కాబట్టి దీని స్క్వేర్. సో ఇది ఎంత అమ్మది? 16, ఇది 25. ఓకేనా, ఇప్పుడు మన క్వశ్చన్లో మీరు బాగా చేస్తే 8405 అనేది 0. ఈ వాల్యూ క్వశ్చన్లో మనకి 25 ఇచ్చాడు, మనకి అడిగింది 16 వాల్యూ. ఇక్కడ మాకు ఆప్షన్ వెరిఫై చేద్దాం. ఇప్పుడు ఆప్షన్లో 16తో తెగాలి ఆన్సర్. ఇది 82,000, నెక్స్ట్ 81,200, ఇది 82,800, ఇది 80,000. సో ఇక్కడ మనం చూసుకోండి. సో స్టెప్ ఏముంది? మనకి ఖచ్చితంగా 16తో తెగాలి. 16తో తెగే నెంబర్ ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ డి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 14th. ఇన్ ఏ laboratory the count of bacteria in a certain experiment was increased at rate of 4% per hour. ఒక అవర్ కంట మనకి బ్యాక్టీరియా పెరిగిపోతుంది అనమాట, 4.4% పెరిగిపోతుంది. ఫైండ్ ది కౌంట్ ఆఫ్ బ్యాక్టీరియా అట్ ది ఎండ్ ఆఫ్ ది 2 hours. ఇఫ్ ద కౌంట్ ఆఫ్ ఇనిషియల్లీ 805,00,000 ద కౌంట్ ఆఫ్ ది ఇనిషియల్లీ అడిగాడు. ఓకే, ఇనిషియల్ వాల్యూ ఇస్తాడు మనకి, ఫైనల్ వాల్యూ అడిగాడు. ఇనిషియల్ ఎంత చూడండి ఆప్షన్స్ ఒకసారి.
చూడండి మన క్వశ్చన్ ఏమన్నాడంటే ఎవ్రీ ఇయర్ అనేది మనకి 4.4% పెరిగిపోతుంది. అయితే ఇనిషియల్ మన క్వశ్చన్లో ఇచ్చేసి ఇనిషియల్ వాల్యూ ఎంత ఇచ్చాడంటే 805. సో ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్న 5 జీరోస్ కాబట్టి 1 2 3 4 5 కొంచెం ఇలాగ రాస్తున్నాను చూడండి. 805 ఇంటూ 5 జీరోస్ ఇంటూ ఎవ్రీ ఇయర్ మనకి ఎంత పెరిగిపోతుంది 4% పెరిగిపోతుంది అంతేనా. దీన్ని ఎలా రాసుకోవచ్చు ఇప్పుడు 4% అంటే 1/4.4% ఇంటూ 1/4 ఇంటూ 4%. ఇది మనం సాల్వ్ చేయాలి ఇప్పుడు ఆన్సర్. ఇదంతా సాల్వ్ చేస్తే మనకు వచ్చేది ఆన్సర్. చూడండి ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలి సార్ ఈ క్వశ్చన్ని. సో ఇక్కడ చూస్తే మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఓకేనా. ఇక్కడ పర్సంటేజ్ కాబట్టి ఏమమ్మా ఇక్కడ పర్సంటేజ్ ఉంటుంది కాబట్టి పాయింట్ తీసాను అనుకోండి ఇక్కడ ఎంత వస్తుంది 1000 కదా ఏమమ్మా పర్సెంట్ 1000 కాబట్టి ఈ 0కి ఈ 3 సున్నాలు కట్ చేసేయండి ఓకేనా. ఇక్కడ 1000 10 చూసుకున్నాను అనుకోండి 100% వచ్చాడు కాసేపు. ఈ 0 కూడా కాసేపు పక్కన పెట్టండి. ఇప్పుడు నేను ఈ వాల్యూస్ ఎలా రాసుకోవచ్చు ఇప్పుడు దీన్ని 522 ఇంటూ 2 రాసుకోవచ్చు కదా. అంటే ఇక్కడ 4 ఇది 4 10 రాసుకోవచ్చు కదా. దీన్ని ఎలా రాస్తారు ఇప్పుడు చూడండి. ఇక్కడ 522 ఇంటూ 2 ఇంటూ 805 ఇంటూ ఇది 10 ఇంటూ 104.4. సో ఖచ్చితంగా చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి ఇది 4తో డివిజిబుల్ అయిపోతుంది. సో ఖచ్చితంగా మనకు ఆన్సర్లో 4తో డివిజిబుల్ అవ్వాలా. చివరి 4 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి, లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ మొత్తం 4తో డివిజిబుల్ అయిపోద్ది. చూడండి ఇది 4తో అవుతుందా అవ్వదు, ఇది కూడా అవ్వదు, ఈ రెండులో 4తో అవుతుంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇది 5 సున్నా పక్కన పెట్టండి ఓకేనా. ఇక్కడ 2 2 జా 4 ఏమమ్మా 2 2 జా 4 ఇక్కడ 4 2 జా 2 2 జా 4 మళ్ళీ 4 4 జా 16. సో ఇది ఖచ్చితంగా మనం సాల్వ్ చేయాల్సిందే ఏమమ్మా అంతేనా. క్వశ్చన్ ఒకసారి 4 ఎంత మంది 610 అంతేనా. పోనీ దీన్ని 2 ఉంది కదా ఈ 2 ఇక్కడ తెచ్చండి. పోనీ 60 5 ఇంటూ 2 చేశారనుకోండి ఇక్కడ 10 అది 16 ఓకేనా. ఇప్పుడు దీన్ని 522 ఇంటూ 4014. సో ఇక్కడ లాస్ట్లో 4 2 జా 8 లాస్ట్లో 8 ఉండాల. లాస్ట్లో 8 ఎక్కడ ఉందో చూడండి. లాస్ట్లో 8 ఒకటి ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి బి అనమాట. అర్థమవుతుందమ్మా. ఇవన్నీ క్యాలిక్యులేటెడ్ క్వశ్చన్స్. సో మీరు సొల్యూషన్ మొత్తం చేసుకొని కూర్చుంటే ఎగ్జామ్లో టైం సరిపోదు. సో మనం డిజిటల్ సమ్ వాడాలి ఓకేనా. డిజిటల్ సమ్ వాడాలి, కొన్నిసార్లు యూనిట్ ప్లేస్ వాడాలి ఓకేనా. మల్టిపుల్ కాన్సెప్ట్స్ వాడితే మనకి సొల్యూషన్ ఫాస్ట్గా వస్తుంది. Next question. In an election between two candidates, 90% of the registered votes cast their vote and 15% of the votes polled found invalid. Winning candidate 51% of the valid votes won the election margin of 2142 votes. How many voters were registered అన్నాడు. ఇది మనకి ఎలక్షన్ బేస్డ్ క్వశ్చన్. మన ప్రజెంట్ అర్థమెటిక్లో ఎలక్షన్ బేస్డ్ క్వశ్చన్ ఒకటి రేసెస్ ఓకేనా. ఈ రెండు టాపిక్ల మీద ఈ రేసెస్ ఒక టాపిక్, ఎలక్షన్స్ ఒకటి, వెన్ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్, ఇవి బాగా ట్రెండింగ్ క్వశ్చన్. రేషియో ప్రపోర్షన్లో కామన్ రేషియోస్ వాల్యూస్ ఇవి ఎక్కువ అస్తమానం వస్తాయి. ఇలాంటి క్వశ్చన్స్ ఒకసారి మీరు వెరిఫై చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇలాంటి క్వశ్చన్స్ ఎలక్షన్ బేస్డ్ ఖచ్చితంగా ప్రతి షిఫ్ట్లో మనకి 1-2 క్వశ్చన్లు వస్తున్నాయి. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి 14000 14 నెక్స్ట్ ఇక్కడ 13999 139 ఓకే 14001. సో
ఫస్ట్ 90% రిజిస్టర్డ్ అంట. ఫర్ సపోజ్ ఎన్ ఓట్లు అనుకున్నాను నేను. ఈ ఎన్ ఓట్లు 90% అంటే 9/0 పోదు కాబట్టి 9/10. తర్వాత 15% ఫోల్డ్ ఇన్వాలిడ్. 15% ఫ్రాక్షన్ వాల్యూ ఎంత 3/20. 3/20లో ఇన్వాలిడ్ అయితే వ్యాలిడ్ ఎంతో 17/20 ఇంటూ తర్వాత విన్నర్ క్యాండిడేట్కి 51% వచ్చింది అనమాట. లూజర్కి ఎంత వస్తుంది అప్పుడు? లూజర్కి ఎంత వస్తుంది? 59 అంటే 49% కదమ్మా. విన్నర్ 51 వచ్చిందని 41 49. సో వీళ్ళ యొక్క మార్జిన్ ఎంత? 2%. ఈ 2% వాల్యూ ఎంత? 2% ఎంత ఎంతమ్మా? 1/50. సో 1/50. 2% వాల్యూ 1/50 కదా. 2% వాల్యూ 250. చూడండి ఇప్పుడు నీ క్వశ్చన్ ఈ వాల్యూ ఇస్తాడు. ఎంత ఇచ్చాడు? 2142 ఇచ్చాడు. అయితే మనకి టోటల్ ఓట్స్ ఎన్నిసార్లు అని అడిగాడు క్వశ్చన్లో. చూడండి ఎలా సాల్వ్ చేస్తారో చూడండి. ఈజీ క్వశ్చనే. ఇక్కడ ఒక సపోజ్ ఈ నెంబర్ అంతా పోయింది అనుకోండి. ఇక్కడ ఏమమ్మా ఈ నెంబర్ అంటే ఇక్కడ పోయింది అనుకో, అంటే ఖచ్చితంగా ఇక్కడ అన్ని ఇంటీజర్ వాల్యూ కాబట్టి నియరెస్ట్ వాల్యూస్ ఏం అనలేదంట. నియరెస్ట్ కానీ ఏం అనలేదు. సో ఈ పై నెంబర్ అంతా ఈ నెంబర్తో పోయింది అనుకోండి, ఖచ్చితంగా ఈ నెంబర్ అంతా దీంతో మల్టిప్లై చేస్తాం కదా ఖచ్చితంగా. అంటే మన చివరిలో జీరోస్ రావాలి ఆన్సర్లో. జీరోస్ ఎందులో ఉందా? లేదు. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇంకెక్కడ ఉందో ఆన్సర్ ఒకటే ఉంది. సో ఆప్షన్ వచ్చేసి 14,000. పూర్తి సాల్వ్ చేయక్కర్లే, లేదంటే దీన్ని క్యాలిక్యులేషన్ చేసి మనం సాల్వ్ చేయాలి. ఓకేనా? మనం ఎక్కడ టైం అనేది కేటాయించాలి అక్కడ కేటాయించాలి. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూడండి. ద ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ వాజ్ ఇంక్రీజ్డ్ బై X%. Later the new price was decreased by X%. If the latest price was 1 rupee, then what is the original price అన్నాడు. ఓకే చూడండి మనకి ఏమన్నాడు క్వశ్చన్లో, ఫస్ట్ పి అని ప్రైస్ అనుకోండి, దీంట్లో X% పెంచాడు. 100/X, 100 + X డివైడెడ్ బై 100 ఫస్ట్ ప్రైస్. దీంట్లో తర్వాత తగ్గించాడు 100 - X డివైడెడ్ బై 100 = 1 అనమాట. ఏనన్నా ఇప్పుడు మనకి ఇదంతా పైకి పంపించారు అనుకోండి, ఎంత అవుతుంది? 4 సున్నాలు కదా, 10,000 డివైడెడ్ బై ఇక్కడ 100 + X, ఇది 100 - X. మనకి అడిగేది ఏంటంటే న్యూ ప్రైస్ పీ వాల్యూ అడిగాడు కాబట్టి 10,000/100 - X, 100 + X. సో ఆప్షన్ వచ్చేసి థర్డ్ అమ్మా. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూడండి. The population of a small city decreased every year due to water containment. వాటర్ పొల్యూషన్ వల్ల ఏంటంటే చాలా మంది తక్కువైపోతున్నారు సిటీలో పాపులేషన్. ద ప్రజెంట్ పాపులేషన్ ఇచ్చాడు మనకి 139,650 ఇచ్చారు. లాస్ట్ ఇయర్ మైగ్రేషన్ వాజ్ 2% అండ్ ఇయర్ బిఫోర్ ద లాస్ట్ వాజ్ 5%. వాట్ వాజ్ ది పాపులేషన్ ఆఫ్ సిటీ 2 years ago అన్నాడు. సో చూడండి ఓకే 1,50,000. ఓకే ఇప్పుడు మనకి మైగ్రేషన్ చూడండి, మైగ్రేషన్ అలాగే అయిపోతున్నారు చూడండి ఒకసారి. అంటే ముందు 5%, తర్వాత ఇక్కడ 2%, అంటే ఓవరాల్గా ఎంతమ్మా 5 + 2 - 5 × 2/100. సో ఇక్కడ ఎంత వస్తుంది? ఈ 10కి 10 పోతుంది కదా, సో 1 అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి 7 - 0.9 అంటే మనకి 6.9%. అంటే నేను అప్రాక్సిమేట్ 7 తీసుకున్నాను అనుకోండి, 7%. మనకు ఫైనల్ వాల్యూ క్వశ్చన్లో ఎంత ఇచ్చాడంటే ఇనిషియల్ వాల్యూ 1,39,650. ఫర్ సపోజ్ మన ఇక్కడ ఇంటీజర్ వాల్యూస్ అన్ని వదిలేండి, ఈ పక్కన వదిలేండి. ఇది మనకి చాలా ఈజీ ఆప్షన్ కాబట్టి దీనికి
7% తగ్గించండి. 7% తగ్గించాలనుకోండి 1,50,000కి 7% నియరెస్ట్ వాల్యూ 1,38,000 వరకు వెళ్తుంది కాబట్టి నియరెస్ట్ వాల్యూ ఉంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది అనమాట. ఓకేనా, అర్థమైందమ్మా? ఇప్పుడు ఈ సొల్యూషన్ ఇప్పుడు చూడండి 1,51,000కి మనం ఇప్పుడు ఏం చేయాలి, తగ్గించాలి. 7% తగ్గించాలి. నియరెస్ట్ వాల్యూ ఇక్కడికి వెళ్తుంది కాబట్టి అది వాల్యూ అనమాట. సో ఆప్షన్ బట్టి చేసుకోవాలమ్మా. నెక్స్ట్ 18th question. After 57 liters of petrol was poured into a empty storage tank, it was still 1% empty. ఒక ఎంప్టీ ట్యాంక్ లో 57 లీటర్స్ పోసాడంట, అయినప్పటికీ 1% లీటర్ ఖాళీ అయిపోతుంది అనమాట. అప్పుడు ఆ 57 లీటర్ ఎంతో 99% వాల్యూ కదా. 99% వాల్యూ క్వశ్చన్ లో 57 ఇస్తాడు. నీకు అడగడంటే ఆ ట్యాంక్ యొక్క కెపాసిటీ, స్టోరేజ్ కెపాసిటీ 100% వాల్యూ నీకు అడిగాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ చూడండి, ఆప్షన్స్ చూడండి ఒకసారి. 56.58, 56.87, 57.58, నెక్స్ట్ ఇక్కడ 58. చూడండి ఒకసారి. సార్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అలా చేయాలి సార్. 19% 57 అయితే 100%. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు బేసిక్ దినాలు చేయొచ్చు 57 × 100/99, అవునా? ఇలా సాల్వ్ చేయాలి. ఇదంతా క్యాలిక్యులేషన్ కదా ఇదంతా. నేనేమంటున్నానంటే 99% వాళ్ళు 57 అయితే 100% ఉంటుంది. 57 కంటే ఎక్కువ ఉండాలి, అవునా? 57 కంటే ఎక్కువ ఉండాలి. ఇది 57 కంటే ఎక్కువ ఉందా? లేదు. ఇది 57 కంటే ఎక్కువ ఉందా? ఇది లేదు. సో ఈ రెండు దాంట్లో ఆప్షన్, కానీ ఇక్కడ మనకి డెసిమల్ ఖచ్చితంగా ఆన్సర్ రావాలా. 57 కంటే ఎక్కువ ఉండాలా, మనకి 57 కంటే ఎక్కువ ఉండాలి, డెసిమల్లో ఉండాలా. 57 కంటే ఎక్కువ ఉండాలి, డెసిమల్లో ఉంది, ఒక ఆప్షన్ కదా, సి ఆప్షన్ అనమాట. సో మ్యాక్సిమం ఎన్ని సెకండ్స్ ఈ క్వశ్చన్? 1 or 2 సెకండ్స్లో అయిపోద్ది క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Prakash and Vinish can complete a certain piece of work 17 days and 15 days. Prakash, Vinish ఉన్నారు. ప్రకాష్ ఉన్నాడు, వినీష్ ఉన్నాడు. వీళ్ళిద్దరు ఒక పనిని ఈ 17 days చేసి 15 days చేశారు అనమాట. రెస్పెక్టివ్లీ దే స్టార్టెడ్ టుగెదర్ అండ్ ఆఫ్టర్ 4 days Vinish లెఫ్ట్. ఎవడు వెళ్ళిపోయాడు? వినీష్ అనేవాడు వెళ్ళిపోయాడు అనమాట. ఎన్ని డేస్ తర్వాత? 4 days తర్వాత వెళ్ళిపోయాడు వినీష్. ఓకేనా? ఇన్ హౌ మెనీ డేస్ ప్రకాష్ కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్? ప్రకాష్ అనేవాడు రిమైనింగ్ వర్క్ ఎన్ని రోజుల్లో చేస్తానది క్వశ్చన్. మీరు ఈ క్వశ్చన్ ఈజీ క్వశ్చనే, కానీ వాడి క్వశ్చన్ ఎగ్జామ్లో ఎలాగిచ్చారు సార్ అంటే ఆప్షన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే మనం అనుకున్నట్టు వాడు ఆప్షన్స్ ఏమి ఇవ్వలేదు. వాడు ఇచ్చిన ఆప్షన్ చూస్తే మీరు చూడండి, 2156 డివైడెడ్ బై 257, తర్వాత 2159, ఇక్కడ 255, 2157 డివైడెడ్ బై 255, 2160 డివైడెడ్ బై 256. అక్కడ ఆప్షన్ చూసి ఎలాగిచ్చారా? ఇలాగిచ్చాడు క్వశ్చన్లో. అయితే ఇప్పుడు ముందు దీనికి రెండు కామన్గా ఉన్న ఎల్సిఎం తీసుకోండి. 17 × 15. సో ఇక్కడ 17లో పోయి 15, ఇది 17. అది ఎంత టోటల్ ఆన్సర్ ఎంత? ఇప్పుడు టోటల్ వాల్యూ ఎంత? ఇది అది 150. ఇది ఎంతమ్మా? 150. అది 105. సో మనకి ఇది ఎంత? 5 = 255. టోటల్ వర్క్ అనమాట. టోటల్ వర్క్ ఎంత వచ్చింది? 255. సో ఇప్పుడు మీకు వినీష్ అనేవాడు 4 daysతో తెలిపాడు కదా. ఈ 4 days వరకు ఈ ప్రకాష్ ప్లస్ వినీష్ ఇద్దరు 4 days వరకు ఎంత చేస్తారు చూద్దాం. టోటల్ వర్క్ ఎంత? ఇక్కడ ఇద్దరు కలిపి చేసేది ఇక్కడ 12, ఇక్కడ 1. టోటల్ వర్క్ 32 చేస్తున్నారు. అంటే 4 రోజుకి 4 daysకి ఎంత పని చేస్తారు? 32 × 4
ఇది 8, ఇది 128 వరకు అయిపోయింది. ఈ 128 అయిపోతే రిమైనింగ్ వరకు ఎంత ఉంటుంది? 255 నుంచి 128 అనేది మైనస్ చేయండి. 15 నుంచి 8 తీస్తే 7, ఇక్కడ 4 నుంచి 2 తీస్తే, ఇక్కడ 4 నుంచి 2 తీస్తే 2 ఏమమ్మా, 4 నుంచి 2 తీస్తే 2. సో ఇక్కడ 127, 127 ఓకేనా. ఎంతవరకు ఉంది? 127. ఈ 127 వరకు ఎవరు చేస్తారు? ఇప్పుడు వినీష్ వెళ్ళిపోయిగా ప్రకాష్ ఒకటే చేస్తారు 15. ఇలా ఇచ్చారు క్వశ్చన్. కానీ మన క్వశ్చన్ అలాగ వచ్చాడు ఆన్సర్లో. క్వశ్చన్ ఆన్సర్ అలా ఉన్నాయా? అలా లేదు. క్వశ్చన్ ఆన్సర్ అలా లేదు, చూసారా? ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ అలా లేదు. ఇప్పుడు ఏం చేశాడు? దీనికి సింపుల్గా ఇక్కడ 17తో మల్టిప్లై చేయాలి, ఇక్కడ 17తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు చేశాను అనుకోండి, కింద 255 రావాలి. 15 into 7 255. 255 ఆప్షన్ ఇక్కడ లేదు, నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ లేదు. సో ఈ రేట్లో ఉండాలి. అంటే 7 చూడండి, 7 49 లాస్ట్ 9 ఉండాలి. ఆన్సర్ వచ్చి 2159 డివైడెడ్ బై 55 అనమాట. 255 ఇది అమ్మా క్వశ్చన్. ఓకేనా. మనం బేసిక్ క్వశ్చన్ ఇక్కడ వరకే చాలా మంది నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఏం చేశాడు రీసెంట్గా? అలా లేదు, మొత్తాన్ని క్యాలిక్యులేటివ్ చేశాడు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ వన్ డివైడ్స్ 2987? ఒక 3 నెంబర్స్ ఇచ్చాడు చూడండి. 2 నెంబర్స్ 2987, తర్వాత 3755, తర్వాత 4331 ఇచ్చాడు. సో ఆప్షన్లో చూస్తే 92, 94, 90, 96 చూడండి. ఇప్పుడు అందులో ఈ ఆప్షన్స్లో ఏదైతే గ్రేటెస్ట్ నెంబర్తో ఈ నెంబర్ డివైడ్ చేసినా, ఈ నెంబర్ డివైడ్ చేసినా, ఈ నెంబర్ డివైడ్ చేసినా రిమైండర్స్ అంటే 11 వస్తుందంట. ఫర్ సపోజ్ 92తో ఈ నెంబర్ డివైడ్ చేసామనుకో, రిమైండర్ 11 వస్తుందంట. అలాగే ఈ నెంబర్ డివైడ్ చేస్తే 11 వస్తుందంట, ఈ నెంబర్ డివైడ్ చేస్తే 11 వస్తుందంట రిమైండర్. శాస్త్రం అనమాట. అయితే అందులో ఏ నెంబరు ఇలా డివైడ్ చేస్తే 11 వస్తుంది అన్నాడు. చూడండి ఎలా చేయలేదు. 11 వస్తుంది కాబట్టి ఇక్కడ 11 మైనస్ చేయండి, ఇక్కడ 11 మైనస్ చేయండి, ఇక్కడ 11 మైనస్ చేయండి. ఇక్కడ 11 మైనస్ చేసాం అనుకోండి, ఇక్కడ అంతమ్మా ఇది 6, అది 7, అది 9, ఇక్కడ 2, 2, 9, 7, 6. ఇక్కడ 11 మైనస్ చేసానికి ఇది 4, ఇది 4, ఇది 7, ఇది 3. నెక్స్ట్ ఇక్కడ 11 మైనస్ చేసి ఇక్కడ 0, ఇక్కడ 2 అంతేనా, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 4. సో ఇప్పుడు కామన్ డిఫరెన్స్ చూడండి, దీనికి కామన్ డిఫరెన్స్ చూడండి. ఓకేనా. ఇప్పుడు 14 నుంచి 6 తీస్తే అంత 8, 14 నుంచి 6 తీస్తే 8, ఇక్కడ అంతా 3 ఉంటుంది అంతేనా, 3 ఉంటుంది. 30 నుంచి 7 తీస్తే ఎంత వస్తుంది? 30 నుంచి 7 తీస్తే 6, 30 నుంచి 7 తీస్తే 6 కదమ్మా, 6. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంటుంది? ఇక్కడ 16 ఉంటుంది కాబట్టి 16 నుంచి 9 తీస్తే 7 అంతేనా. ఇక్కడ 3744 నుంచి 2976. ఇక్కడ అంతా 14, 6 ఇస్తే 8. ఇక్కడ 13 నుంచి 7 తీయండి, ఎంత వస్తుందమ్మా? 6. సో ఇక్కడ 16 నుంచి 9 తీస్తే ఎంత వస్తుంది? 7. 16 నుంచి 9 తీస్తే 7. కామన్ డిఫరెన్స్ అన్నమాట. ఇప్పుడు మన కామన్ డిఫరెన్స్ వచ్చింది 768. సో 716 అవ్వాలి, 760 యొక్క మల్టిపుల్ అని అవ్వాలి. సో నేను సింపుల్ దీన్ని 2తో చేస్తాను చూడండి. 2 3 6, 2 3 6, 2 8 2 4. సో దీన్ని మళ్ళీ డివైడ్ చేశారనుకోండి, సపోజ్ చూడండి 2తో చేశారనుకోండి, 2 1938 ఓకేనా, ఇది 2. మళ్ళీ దీన్ని మనం మళ్ళీ 2తో చేశారనుకోండి, 2 ఎంత పోద్ది? 2 9s 18, 2 6 అంటే దీని యొక్క హెచ్ఎఫ్ ఎంత వచ్చిందంటే 96. సో ఇప్పుడు ఏంటంటే 96 అనే నెంబర్తో ఈ నెంబర్ డివైడ్ చేసిన 11 వస్తుంది, ఈ నెంబర్ డివైడ్ చేసిన 11 వస్తుంది, ఈ నెంబర్ డివైడ్ చేసిన 11 వస్తుంది. అది ఆన్సర్ అనమాట. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేసుకోవాలి?
నెక్స్ట్ క్వశ్చన్, మనకు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, ఎంత దీనికి మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుందంట. చూడండి ఎక్స్ప్రెషన్ 15 × 97 క్యూబ్ ప్లస్ 1.43 ఇంటూ పి ప్లస్ 0.03 క్యూబ్ అనమాట. సో దీనికి ఎంత మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుందని అడిగాడు. జీరో 0.00027 4096 16 47.91. చూడండి దీనికి ఎంత మల్టిప్లై చేస్తే ఫర్ పీ వాల్యూ కనుక్కోవాలి. మనకు అడిగాడు ఏంటంటే సింపుల్గా ఏమన్నాడంటే పీ వాల్యూ కనుక్కోమన్నాడు. సింపుల్గా ఏ వాల్యూ కనుక్కోవాలి? సింపుల్గా పీ వాల్యూ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి సార్ చూద్దాం ఒకసారి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా ఏంటమ్మా? ఏ ప్లస్ ఏ క్యూబ్ ఏ ప్లస్ బి, ఏ క్యూబ్ చూడండి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, లేదంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్. చూడండి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. అవునా? 3ab ఇంటూ ఏ క్యూబ్ ప్లస్ అంటే ఇప్పుడు దీంతో కంపేర్ చేసానికి ఇది దీన్ని కంపేర్ చేశాను అనుకోండి. చూడండి ఈ ప్లేస్లో 15.97, బి ప్లస్లో 0.03. ఓకేనా? మనకు ఇప్పుడు కావాల్సిన ఏ వాల్యూ కావాలంటే 3ab. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేశారనుకోండి 3ab. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేశారు 3 ఇంటూ 15.97 ఇంటూ 0.03. సో దీని వాల్యూ చేస్తే ఎంత వస్తుంది మనకి? 1.4373. సో మనకి ఇప్పుడు ఏ ప్లస్ బి వాల్యూ కావాలి. ఏ ప్లస్ బి ఎంత అది 15.97, అది 0.03. ఎంత 0 ఇక్కడ 1, ఇది ఇక్కడ 0, ఇక్కడ 1, 16. అంటే మనకి ఆన్సర్ 16. 16 యొక్క మల్టిపుల్ చేసాం అనుకోండి అది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది అనమాట. ఆన్సర్ వచ్చేసి సి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 22 క్వశ్చన్. మనకి 2.54 ఇంటూ 0.4 మైనస్ 2.54 ఇంటూ 0.4 మైనస్ 0.58 ఇంటూ 5.64 ప్లస్ 2.85 into 3.14 minus 0.84 plus 4.8 into 3.82 minus 7.0938. ఇది క్వశ్చన్. మనకు ఆన్సర్ చూసుకుంటే 21.58. సో ఇది 19, ఇది 17, ఇది 20.67. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్ ఇచ్చాడు మనకి ఎగ్జామ్లో, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి ఇచ్చాడు. సార్ ఇంత పెద్ద క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి సార్ అంటే, ఇవి ఖచ్చితంగా ఇంత పెద్ద క్వశ్చన్లు ఇచ్చాడంటే మనం సాల్వ్ చేయడానికి అవ్వదు. ఎగ్జామినర్ ఏం చేస్తాడంటే ఇలాంటి క్వశ్చన్స్ని డిజిటల్ సమ్ రేంజ్లో చేసుకోవాలి. మనం డిజిటల్ సమ్ కాన్సెప్ట్లో చేసుకోవాలి. ఓకేనా? ఇంత పెద్ద క్వశ్చన్లు ఇచ్చాడంటే ఎగ్జామ్లో మనకి ఎగ్జామ్లో అంతా చేసేలాగా ఇవ్వడు. చూడండి ఇక్కడ దీని డిజిటల్ సమ్ చూడండి 9, ఇక్కడ డిజిటల్ సమ్ 7, ఇక్కడ డిజిటల్ సమ్ 1, ఇక్కడ డిజిటల్ సమ్ 8, ఇక్కడ 9, అండ్ డిజిటల్ సమ్ ఇక్కడ 9. సో డిఫరెంట్ డిజిటల్ సమ్స్ చూద్దాం. ఫస్ట్ ఈ రెండు చూడండి 9, ఇక్కడ 2, ఇదంతా 4, 8 మైనస్ ఇక్కడ 5, 8, 13 అంటే 4 ఇంటూ ఇక్కడ డిజిటల్ సమ్ చూడండి 6, 10, 10, 15 అంటే 6 ప్లస్ తర్వాత ఇది 10 ఏమమ్మా 10, 15 అంటే ఇక్కడ 6
10 15 6 కదా ఇంటూ ఇక్కడ 4 3 7 8 మైనస్ ఇక్కడ ఎంత అమ్మా ఇది 12 అంటే 3 ప్లస్ 8 4 ఎంత 12 అంటే 3 ఇందులో 12 3 కదా ఇంటూ తర్వాత 8 3 11 2 మైనస్ ఇక్కడ 9 పోద్ది ఇక్కడ 8 3 11 అంతే కదా 10 18 అంటే 9 9 ఇది డిస్టెన్స్ అంతే కదా 7 3 10 18 9 ఇది డిస్టెన్స్ 9 ఇప్పుడు డిజిటల్ సమ్ చేసాం ఇప్పుడు చూడండి 8 మైనస్ 6 4 24 ప్లస్ అంటే 24 అంటే ఇది 6 కదమ్మా తర్వాత 6 8 48 48 అంటే 12 అంటే 3 మైనస్ 3 ప్లస్ 6 మైనస్ 9 చూడండి మైనస్ 6కి ప్లస్ 6కి ఓకేనా ఆ 9 ఇక్కడ పోతుంది కాబట్టి 9 డిస్టెన్స్ 0 కాబట్టి తీసేయండి 9 డిస్టెన్స్ 0 కదా ఇక్కడ ప్లస్ 3 మైనస్ 3 పోయింది ఏం మిగిలింది 8 ఆప్షన్ ఎక్కడ ఉంది 17 సో దీని ఆన్సర్ ఎంత అమ్మా 17 ఓకేనా 17 దీన్ని మొత్తం సాల్వ్ చేస్తే 17 వస్తుంది సో ఎగ్జామ్లో మనం పూర్తిగా చేయకూడదమ్మా ఇలాగా ఎప్పుడైతే ఇలా పాయింట్స్ ఇచ్చారంటే ఖచ్చితంగా డిజిటల్ సమ్ అనేది వాడండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 23 క్వశ్చన్ వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ 4-digit నెంబర్ విచ్ వన్ డివైడెడ్ బై 6 20 33 66 లీవ్స్ రిమైండర్స్ 22 2 16 29 అండ్ 62 హ్యాస్ రిమైండర్ రెస్పెక్టివ్లీ చూడండి క్వశ్చన్ ఏమన్నాడంటే 98 96 9698 9904 9236 ఓకేనా ఆప్షన్స్ ఇక్కడ చూస్తే 6 20 33 66 ఇది ఇక్కడ 2 ఇది ఇక్కడ 16 ఇది 29 ఇది 62 ఓకేనా ఇప్పుడు చూడండి అమ్మా క్వశ్చన్లు ఏమన్నాడంటే ఇక్కడ ఆప్షన్స్లో ఏ నెంబర్తో డివిజన్ చేస్తే ఇప్పుడు ఆప్షన్స్ మనం గ్రేటెస్ట్ నెంబర్ ఇందులో గ్రేటెస్ట్ నెంబర్ ఏ గ్రేటెస్ట్ నెంబర్తో 6తో డివైడ్ చేస్తే 2 రిమైండర్ అంట అదే 20తో డివైడ్ చేశారనుకోండి 16 రిమైండర్ ఒకవేళ 33తో డివైడ్ చేశారు 29 రిమైండర్ అంట అదే ఒక 66తో డివైడ్ చేసి 62 రిమైండర్ వస్తుందంట ఓకేనా నాకు ఈజీ నెంబర్ 20 నెంబర్ కనిపిస్తుంది కాబట్టి ఏ నెంబర్ 20తో డివిజన్ చేసి 16 రిమైండర్ వస్తుందో చూసుకుందాం ఫర్ సపోజ్ ఇక్కడ 20తో డివిజన్ చేశారనుకోండి లాస్ట్ 90 అంటే 80తో తెగిపోతుంది కాబట్టి 60తో 16 రిమైండర్ వస్తుంది ఇక్కడ 16 రిమైండర్ వస్తుందా రాదు ఇక్కడ 18 రిమైండర్ వస్తుంది ఇది రాదు మళ్ళీ ఇక్కడ వస్తుంది కదా 20/16 రిమైండర్ అంటే మనకి ఈ రెండు ఆప్షన్లు కావు ఫస్ట్ ఈ రెండిట్లో గ్రేటెస్ట్ నెంబర్ ఏమమ్మా ఈ నెంబర్ 9896 ఇది ఆన్సర్ కానీ దీన్ని ఇలా చేస్తాను డైరెక్ట్గా దీన్ని ప్రొసీజర్ చేయాలంటే బేసిక్ ఫస్ట్ దీన్ని మొత్తానికి ఎల్సిఎం కట్టాలి ఎల్సిఎం ఎలా కడతారు 6కి ఎలా రాసుకోవచ్చు 2 × 3 20 ఎలా రాసుకోవచ్చు 5 4 20 కాబట్టి 2² × 5 ఇక్కడ 3 × 11 ఇక్కడ 2 × 3 × 11 సో వీటికి ఎల్సిఎం ఎంత వస్తుందమ్మా ఇప్పుడు 2లో హైయెస్ట్ పవర్ ఎంత 4 × నెక్స్ట్ 3లో ఇక్కడ 3 తర్వాత 5 అక్కడ 11 4 3 12 12 5 ఎంతమ్మా ఎంత 4 3 12 12 5 60 60 × 11 660 మన 660 అనేది ఎల్సిఎం ఈ 660 ఎల్సిఎం అనేది ఆ నియరెస్ట్ వాల్యూ అంటే 660 కే మైనస్ కామన్ డిఫరెన్స్ ఇక్కడ 4 ఇక్కడ కామన్ డిఫరెన్స్ 4 ఇక్కడ 4 ఇక్కడ 4 సో 660 కే మైనస్ 4కి వెళ్ళాలి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారనుకోండి కే ప్లస్ ఎంత పెడితే మనకి 9 ప్లస్కి వెళ్తాము ఇక్కడ చూడండి 16 ఎక్కువైపు 15 చేశారనుకోండి 660 × 15 చూడండి 15 6 90 0 మళ్ళీ 15 6 90 ఇక్కడ 0 ఇక్కడ 9 ఇక్కడ 9 ఎంత వచ్చింది 990 ఈ 990 నుంచి
ఈ 9,900 నుంచి మనకి 4 అనేది మైనస్ చేసాం అనుకోండి 9896. సో ఆన్సర్ ఎంతమ్మా ఏ. ఓకేనా, ఇది ప్రొసీజర్. మీకు అన్నది ఏంటంటే ఎగ్జామ్లో మీరు ఇలా చేయకూడదు, ఎప్పుడు కూడా ఆప్షన్ ఎలిమినేషన్ చేసుకొని చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మనకు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు 13.56 ఇంటూ 13.56 ప్లస్ 13.56 ఇంటూ ఏ ప్లస్ 0.04 ఇంటూ 0.04. ఈ నెంబర్కి ఎంత మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అడిగాడు. ఇప్పుడు ఏమైనా పర్ఫెక్ట్ స్క్వేర్ అడిగాడమ్మా. ఈ నెంబర్కి ఏ నెంబర్ మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుద్దంట. పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి. మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు ఇది ఏ ఫార్ములా ఉంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా. చూడండి, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏంటి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఇది ఏ స్క్వేరే కదమ్మా ఇది. తర్వాత ఇది బి స్క్వేరే కదా. మనకి ఈ వాల్యూ వచ్చేసి 2abకి ఈక్వల్ అవ్వాలి. 2abకి ఈక్వల్ 13.56 ఇంటూ ఏకి ఈక్వల్ అవ్వాలి. అవునా అవునా కాదా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, 2 ఇంటూ ఏ ప్లస్లో ఎంత పెడుతుంది 13.56 ఇంటూ బి వాల్యూ 0.04. ఓకేనా, 0.04 ఈక్వల్ టు 13.56 ఇంటూ ఏ ప్లస్ ఈ రెండు ఎంత పెడితే ఈక్వల్ అవుతుంది. ఈ రెండు మల్టిప్లై పెడితే కదా ఈక్వల్ అయిపోతుంది అక్కడ. అంటే ఖచ్చితంగా మనం ఎంత పెట్టాలి, 0.08 పెడితే ఈక్వల్ అవుతుంది. కాబట్టి పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. సో ఆప్షన్ వచ్చేసి డి అనమాట. ఆప్షన్ వచ్చి డి. question. The population of district 3,60,000 which is 231,000 మార్ మెయిల్స్ అంట. సో ఇక్కడ మనకు ఓవరాల్ మెయిల్ ఎంత పెరిగారో ఫిమేల్ కూడా చూడండి. ఇక్కడ ఏమన్నారంటే ఓవరాల్గా 66% పెరిగారంట. అందులో మెయిల్ కూడా 67% పెరిగితే ఫిమేల్ కూడా 66% పెరుగుతారు. మూడు వాల్యూస్ ఈక్వల్గా ఉంటాయి ఇక్కడ. సో ఓవరాల్ కంటే ఆప్షన్ ఏలో 66% ఒకటే ఉంది. ఎంతైతే పెరిగిందో వాల్యూ కూడా అంతే వాల్యూ ఇచ్చారు అనుకోండి, అంతే పర్సెంట్ వాల్యూ ఫీమేల్స్ కూడా పెరుగుతారు. సో 25 క్వశ్చన్ వచ్చేసి ఆప్షన్ ఏ. కానీ 26 క్వశ్చన్ అదే మోడల్. ఇక్కడ మనం చేయాల్సిన క్వశ్చన్ ఏంటంటే ద పాపులేషన్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ టోటల్ పాపులేషన్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు 3 అంటే మనకి మెయిల్ ప్లస్ ఫిమేల్, మెయిల్ ప్లస్ ఫిమేల్ పాపులేషన్ ఇస్తాడు. అంతా 34200. ఓకేనా, 34200. ఇందులో మెయిల్స్ ఎంత ఇచ్చాడు, మెయిల్స్ ఇప్పుడు నేను టోటల్ పాపులేషన్కి మెయిల్ ప్లస్ ఫీమేల్కి ఎంత వచ్చాడు, టోటల్ మెయిల్ ప్లస్ ఫీమేల్ ఎంత, నెక్స్ట్కి మెయిల్ పాపులేషన్కి రేషియో కడతాను ఫస్ట్. ఇదంతా మీది 34200. ఇందులో మెయిల్ పాపులేషన్ ఎంత అన్నాడు 22800. దీని రేషియో తీసుకోండి, 3 సున్నాలకి 3 సున్నాలు క్యాన్సిల్. అంతేనా, 2 17 2 17 2 1. ఇక్కడ 2 11 2 4. నెక్స్ట్ 19 చూడండి, 19 అంతలు పోతాయి 6 9 6 54. ఇదంతా 11 సరిపోయింది కదా. ఇక్కడ 19 6, ఇక్కడ 19 9s, ఇక్కడ 3 3s, ఇక్కడ 3 2s. ఓకేనా. ఇప్పుడు మీరు ఇలాగ పక్కకు వచ్చేయండి. పక్కకు వచ్చేస్తే ఆప్షన్స్ రాస్తాను చూడండి. ఇక్కడ 14%, 12%, 17, నెక్స్ట్ 11%. ఇక్కడ చూడండి, ఇప్పుడు మెయిల్ ప్లస్ ఫీమేల్. ఇప్పుడు మెయిల్ 2 ఫీమేల్ ఎంత అవుతుంది 1 రేషియో ఉన్నది. రేషియో తీసుకుంటే మెయిల్కి ఫీమేల్కి రేషియో మెయిల్ అంత 2 అయితే ఫీమేల్ 1. అది ఇక్కడ చూసుకుంటే
44% ఆఫ్ ది పాపులేషన్ లిటరేచర్. మొత్తం పర్సంటేజ్ అంతా 44% ఇచ్చారు క్వశ్చన్లో. దీనిలో 59% మెయిల్, 59% మెయిల్. అయితే మనకి ఏం అడిగాడంటే ఫిమేల్ పర్సంటేజ్ అంతా ఫిమేల్ అడిగారు క్వశ్చన్లో. ఇది మనకు క్వశ్చన్ అనమాట. మెయిల్ టోటల్ 44%, మెయిల్ 59%, ఫిమేల్ X% మనకు కనుక్కోవాలా. చూడండి ఈ ఎంత, చూడండి దీనికి కంపేర్ చేయండి. ఎంత తక్కువనా, ఇక్కడ 6, ఇది 6, 6 5 ఎంతమ్మా 6, ఇక్కడ 6 or 9 15 అంటే ప్లస్ 15%. ఈ 15 అంటే ఎంత ఇది ప్లస్ 30%. ఈ 30% అవతలకి ఏమవుతుంది -30. అంటే 44% నుంచి 30% మైనస్ చేస్తే ఎంత వస్తుందమ్మా 14%. ఫిమేల్ లిటరేచర్ ఆప్షన్ వచ్చేసి ఏ అనమాట. ఆప్షన్ వచ్చి ఏ. చూసుకోండి ఈరోజు మనం చేసిన క్వశ్చన్స్ అన్ని క్యాలిక్యులేటెడ్ క్వశ్చన్సే. నెక్స్ట్ 27 క్వశ్చన్ చూడండి. ఇన్ ఎలక్షన్ బిట్వీన్ 2 candidates 82% ఆఫ్ ది రిజిస్టర్డ్ ఓట్స్ కాస్ట్ దేర్ ఓట్స్. చూడండి సేమ్ ఎలక్షన్ బేస్డ్ క్వశ్చన్ మళ్ళీ. చూడండి 82% అనేది ఓట్స్ రిజిస్టర్ చేశారంట. ఎక్స్లో 81 అంటే 41/50. తర్వాత దీంట్లో 4% ఓటర్స్ ఇన్వాలిడ్. 4% కదా, 4% ఫ్రాక్షన్ వాల్యూ ఎంత వస్తుందమ్మా 4% ఇన్వాలిడ్. సో 4% అంటే 1/25. వ్యాలిడ్ ఎంత అవుతుంది 24/25 ఇంటూ నెక్స్ట్ విన్నర్కి 60% వచ్చింది. విన్నర్కి 60%, లూజర్కి ఎంత వస్తుంది 40%. వీడి యొక్క డిఫరెన్స్ 20%. 20% ఫ్రాక్షన్ వాల్యూ ఎంతమ్మా 1/5 అంతేనా ఇంటూ 1/5. ఈ వాల్యూ ఇచ్చాడు క్వశ్చన్లో. ఎంత ఇచ్చాడు 1968. ఓకేనా. సో మళ్ళీ ఇంటీజర్ వాల్యూసే కాబట్టి ఖచ్చితంగా 0 వదిలి ఖచ్చితంగా 0.0 రావాలి ఆన్సర్. ఓకే నెక్స్ట్ కింద 25 కనిపిస్తుందా, ఆ మల్టిపుల్ ఆన్సర్ వచ్చేసి 25 యొక్క మల్టిపుల్ అవ్వాలి. 25 మల్టిపుల్ ఇది అవ్వదు కాబట్టి 25 మల్టిపుల్ బి ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి 12500. నెక్స్ట్ క్వశ్చన్ 28 క్వశ్చన్. చూడండి 28 క్వశ్చన్. విజయ్ గాట్ ఇంక్రీజ్ ఆఫ్ 4% ఇస్ సేల్స్ అమౌంట్ ఇన్ ఫస్ట్ ఇయర్ అండ్ 25% ఇన్ సెకండ్ ఇయర్. కరెంట్ వాల్యూ 1,50,800. 2 years ago ఎంత అడిగాడు. ఓకే ఏముంది క్వశ్చన్లో, ఫస్ట్ 4% పెంచాడంట, 4% ఇంక్రీజ్ అయింది. తర్వాత 25% ఇంక్రీజ్ అయింది. ప్రజెంట్ వాల్యూ ఇస్తాడు, 2 years ago వాల్యూ అడిగాడు. ఓకేనా. 4% ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అమ్మా 1/25. 4% ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అమ్మా 1/25 అంతేనా. 4% ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అమ్మా 1/25 అంటే మనకి 25 ఉండేది ఎంత అయింది 26 అయింది. ఓకేనా ఇంక్రీజర్ కాబట్టి. నెక్స్ట్ 25% ఫ్రాక్షన్ వాల్యూ 1/4 కాబట్టి 4 ఉండేది ఇప్పుడు 5 అయింది. సో ఇది క్యాలిక్యులేషన్ పోతే తీసేయండి. ఇదంతా 20, అది 26, ఇది 2 10ల, అది 2 13ల. ఓకేనా. ఇప్పుడు మనకి ఏమన్నా 2 years ago అంటే 10 వాల్యూ అడిగా, మన జీరోస్ ఉండాలి ఆన్సర్. మన క్వశ్చన్లో ఈ వాల్యూ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 1,50,000 అంటే దీని ఎలా రాసుకోవచ్చు 50 8 × 100 డివైడెడ్ బై 13. మనకు కావాల్సింది ఏంటంటే 10 వాల్యూ. ఓకేనా. లాస్ట్లో ఖచ్చితంగా 3 జీరోస్ ఉండాలి. సో ఇందులో 3 జీరోస్ లేవు. చూడండి
13 1s 13, అది 6, అది 1 6. సో ఆన్సర్ వచ్చేసి ఏ. ఆప్షన్ ఏలో మనకి వాల్యూ దిగిపోద్ది. సో ఆన్సర్ వచ్చేసి ఏ అనమాట. 29 క్వశ్చన్ చూడండి. ద ఇన్కమ్ ఆఫ్ రమన్ 91,700. రమన్ యొక్క ఇన్కమ్ ఇచ్చాడు అమ్మ క్వశ్చన్లో 91,700 అనమాట. అయితే అతను 25% సేవ్ చేసుకుంటున్నాడు. ఎంత సేవ్ చేసుకుంటున్నాడు? 25% ఈస్ ఇన్కమ్ సేవింగ్ అనమాట. ఇఫ్ ఈజ్ ఇన్కమ్ ఇంక్రీజ్డ్ బై 27%. ఇప్పుడు ఇన్కమ్ ఏంటంటే 27% పెరిగిందంట, ఎక్స్పెండిచర్ కూడా 40% పెరిగిందంట. అయితే సేవింగ్స్ ఎంత అని అడిగాడు. సేవింగ్స్ ఎంత తగ్గినాయి అని అడిగాడు క్వశ్చన్. సో మనకి పర్సంటేజ్లో వాల్యూస్ ఇవ్వలేదు. పర్సంటేజ్లో ఇస్తే ఆన్సర్లో మనం డైరెక్ట్ ఈజీ చేసేవచ్చు. కానీ ఇక్కడ వాల్యూస్ ఇచ్చాడు. ఎంత? -2751, తర్వాత +2754 +2753 -2753. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది క్వశ్చన్. ఇప్పుడు ఏమన్నాడంటే ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు, మనకు అందరూ తెలుసు ఇన్కమ్ అనేది ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. ఓకేనా? మైనస్ అంటే ఇంక్రీజ్, డిక్రీజ్ అని అర్థం, ప్లస్ అంటే ఇంక్రీజ్. ఇప్పుడు ఏమన్నాడు? 25% సేవింగ్ చేస్తున్నాడు. 25% ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 1/4. అంటే ఇన్కమ్ 4 అనుకో, సేవింగ్స్ ఎంత? 1. ఇది 1 అయితే ఇది 3, ఇది 1 అయితే ఇది 3. ఓవరాల్గా ఇన్కమ్ ఎంత పెరిగింది క్వశ్చన్లో? 27% అంట. అయితే ఇప్పుడు ఎక్స్పెండిచర్ 40% అయ్యింది. ఎక్స్పెండిచర్ 40%. అయితే ఎంత సేవింగ్ చేస్తున్నాడు అడిగాడు. నీకు ఇన్కమ్ ఇచ్చేస్తారు క్వశ్చన్లో 91,700 ఇన్కమ్, 91,700 ఇచ్చారు. ఇప్పుడు నీకు ఎంత అమౌంట్ సేవ్ చేస్తారు అనేది క్వశ్చన్. చూడండి ఎలా చేయాలి క్వశ్చన్ని. ఇప్పుడు దీన్ని ఫస్ట్ దీంతో కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే ఎంత అమ్మ? ఇక్కడ ప్లస్, అంతేనా? ప్లస్ ఎంత తక్కువ? ఇది 3, 30, అది 10, 13. అంటే ఇక్కడ ఏమవుతుంది? -13%. అది 19 కదా. 13 3 13 అంటే -39. సో ఇప్పుడు మనకి 39 నుంచి 27 మైనస్ చేశాను అనుకోండి, 12%, -12% తగ్గించాలి. అంటే ఇంటూ -12% తగ్గించాలి. -12%. అది ఫ్రాక్షన్ అంతా 1/4. అంతేనా? ఈ 0కి 0 పోయింది. ఇక్కడ ఎంత? ఇది 3 అనమాట. సో 7 3 21. లాస్ట్లో మనకి 1 ఉండాలి. 1 ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. మైనస్లో ఉండాలి ఆన్సరు. డిక్రీజ్ అంటే ఖచ్చితంగా ఇంక్రీజ్ అవ్వదు, డిక్రీజ్ అవ్వదు. అంటే ఈ రెండాము మైనస్ కాబట్టి లాస్ట్లో 1 ఉండాలి కాబట్టి ఆన్సర్ ఇది. లేదు సార్ ఒకసారి సాల్వ్ చేసి చెప్పాలంటే 917 × 3, 7 3 21, 1 2, ఇక్కడ 5 9 27, 2751. సో డిక్రీజ్ కాబట్టి డిక్రీజ్, మైనస్ వాల్యూ కాబట్టి మైనస్. ఆన్సర్ వచ్చేసి ఏ. సో లాస్ట్ క్వశ్చన్ అమ్మా ఈరోజు క్లాస్లో. ఈరోజు క్లాస్కి లాస్ట్ క్వశ్చన్. ద కరెంట్ పాపులేషన్ ఆఫ్ ది టౌన్ 15,250. It increased 25% and decreased and 60% successfully. But the third year 57% decrease. What is the population of the town end of the third year? Okay. అంటే మనకి ప్రజెంట్ పాపులేషన్ ప్రజెంట్ ఎంత ఉందంటే 15,250 ఉన్నారంట. అయితే ఫస్ట్ ఇయర్ 25% ఇంక్రీజ్ అయ్యారు, సెకండ్ ఇయర్ కూడా 60% ఇంక్రీజ్ అయ్యారు, థర్డ్ ఇయర్ మాత్రము 57% ఇంక్రీజ్ అయ్యారు. అయితే థర్డ్ ఇయర్కి తర్వాత అక్కడ పాపులేషన్ ఎంత ఉంటుంది సార్ అనేది క్వశ్చన్. థర్డ్ ఇయర్ తర్వాత పాపులేషన్ ఎంత ఉంటుంది అనేది క్వశ్చన్. ఇప్పుడు చూడండి దీన్ని ఎలా చేయాలి సార్? ఇనిషియల్ వాల్యూ ఇచ్చి ఫైనల్ వాల్యూ కనుక్కోమన్నాడు. ఓకేనా? 25% ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 1/4 అంటే 4 ఉండేది
5 అయింది. 60% అంటే 23 25 అంటే 5 ఉండేది ఇప్పుడు ఎంత అయిందంటే 8 అయింది. తర్వాత 57% ఎంత అవుతామా 100 ఉండేది ఇప్పుడు 57% తగ్గిందంటే అది 343 అంతే కదా 643. ఇప్పుడు చూడండి ఏమని పోతే తక్కువైంది ఈ 5కి 5 పోయింది ఇక్కడ 4కి 2 పోయింది ఇంకా. సో ఇక్కడ మనకి ఇదంతా మీకు 100% 100 వాల్యూ ఇది 86 186. నీ క్వశ్చన్ ఈ వాల్యూ ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు 15250 అనేది 100 వాల్యూ అయితే మనకు కావాల్సింది 86 వాల్యూ. 00 పోయింది 00 క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఎలా చేయాలి సార్. ఇక్కడ చూడండి ఇక్కడ 5 చేయండి ఇక్కడ 5 2s ఇక్కడ 5 3s ఇక్కడ 0 ఇక్కడ 5 5s ఇక్కడ ఎంత 2 ఇక్కడ 3 5 మూల 15 లాస్ట్లో 5 ఉండాలి అంతే కదమ్మా. 305 into 43 లాస్ట్లో 5 ఉండాలి కాబట్టి ఈ రెండు ఆప్షన్లో 5 తీసేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇది 300 అనుకో సపోజ్. ఇక్కడ మనకి నియరెస్ట్ వాల్యూస్ ఇచ్చాడు కాబట్టి సో చేసేద్దామా 305. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 43 ఇలా చేద్దాం 43 into 300 plus 5 చేస్తాం. సో ఇక్కడ 3 మూల 9 4 మూల 12 2 0 నెక్స్ట్ 5 మూల 15 1 ఇది 5 మూల 15 1 5 4 20 21. సో ఇక్కడ 5 ఇది 1 ఇక్కడ 1 అంతే కదా 1 అవుతుంది కాబట్టి 1 అంటే 13115 ఆప్షన్ వచ్చేసి డి అమ్మ. ఆప్షన్ వచ్చి డి. ఇవి మనం ఈరోజు చేసుకున్న టాప్ 30 క్వశ్చన్స్ అనమాట. ఈ టాప్ 30 క్వశ్చన్స్ మనకి డిఫరెంట్ ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ. మీరు ఏం చేస్తారంటే మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. టెలిగ్రామ్ గ్రూప్లో మన ఫిక్స్డ్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. గ్రూప్లో జాయిన్ అయ్యి పీడిఎఫ్ ప్రింట్అవుట్ తీసుకొని ఫస్ట్ ఓన్గా ట్రై చేయండి. తర్వాత సొల్యూషన్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇలాగే వస్తుందని ఎగ్జామ్లో అయితే 100% క్లారిటీ కాదు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లు ఎందుకు ఇచ్చానంటే నేను సో ప్రతి 25 క్వశ్చన్లో మనకు ఖచ్చితంగా 2-3 క్వశ్చన్ మాత్రం క్యాలిక్యులేషన్ ఉంటాయి. సో ఎగ్జామ్లో క్యాలిక్యులేటర్ క్వశ్చన్ కూడా ఎలా అప్రోచ్ అవ్వాలనేది ఈరోజు క్లాస్ అనమాట. అర్థమైందమ్మా. ఎక్కడ ఆప్షన్ ఎలిమినేషన్ చేయాలి ఎక్కడ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది క్వశ్చన్. ఓకేనా. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఆల్ ది బెస్ట్.